యోగ్యత ఉండి అనుభవించలేకపోతున్నాడంటే ఈశ్వరుడి యొక్క శాసనం. ఏమిటి ఈశ్వర శాసనం? రావణ మరణం. అందుకని సీతమ్మని తేవడం. ఇది కూడా మీరు అంగీకరించవలసి ఉంటుంది. కాబట్టి తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః హ్రియమాణా తదాతేన రక్షసా కామరూపిణ. ఆయన బాగా మనసులో తర్కం చేసుకున్నారు. అంటే చూడగానే సీతమ్మ అనిపిస్తోంది, ఒకవేళ సీతమ్మ కాదేమో అనిపిస్తోంది. తల్లి పెట్టుకున్నటువంటి ఆభరణములు రాముడు చెప్పినవి, ఇక్కడ లేని ఆభరణములు అక్కడ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాయి. ఆవిడ ఇత పూర్వం ఆభరణములు పెట్టుకున్న చోట్ల మచ్చలు పడి ఉన్నాయి, కాబట్టి ఈ తల్లి సీతమ్మే అని మనసులో అనుకుంటున్నారు. తాం నీలకేశీం బింబోస్తీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య తిర్యథ. చాలా గొప్పగా ఉంటాయండి ఈ శ్లోకాలు. మనసున్నవాడికి కదిపేసేటటువంటి శ్లోకాలు. ఓ కూతురు పెళ్ళవగానే అమెరికా వెళ్ళిపోయింది. ఏదో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత నాన్నగారండి అమెరికా నుంచి వస్తున్నాను అంది. ఎంత సంతోషంగా పెడతారండి తల్లిదండ్రులు విమానాశ్రయానికి. తల్లిదండ్రులు, అత్తమామలు, బంధుగణం, స్నేహితులు అందరూ పెడతారు. ఇప్పుడు కూతురు విమానంలోంచి కిందకి దిగుతోంది అని అలా చూస్తున్నాడు తండ్రి. అమ్మాయి విమానంలోంచి దిగింది, సన్న పడిపోయి ముఖం అంతా ఏదో పొరల కింద అయిపోయి ఆ పిల్ల దిగింది అనుకోండి, వెంటనే తండ్రికి ఏడుపు వచ్చేస్తుంది. అమ్మా ఎలా ఉండేదానివి నాన్న, ఏంటమ్మా ఇలా అయిపోయావు అని హత్తుకుంటాడు ఒక్కసారి. ఆ ఏడుపు ఎందుకు వచ్చింది? ఇలా ఉండేదానివి అమ్మా ఇలా అయిపోయావు ఏమిట్రా ఇప్పుడు అంటే తాను పోల్చి చూసుకుని ఏడుస్తాడు. అలా లేదని బెంగ పెట్టుకుంటాడు తండ్రి. అది తండ్రి హృదయం. ఓ కొడుకు 3 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చాడు అనుకోండి, అమ్మా అని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. చెప్పలేదు అమ్మకి అనారోగ్యం వచ్చిందని. అమ్మ శుష్కించిపోయి ఉంది. అమ్మా ఎలా ఉండేదానివమ్మా, ఎలా అయిపోయావమ్మా అని వలవల ఏడ్చేశాడు. అమ్మా నాకు తెలియదమ్మా, ఎందుకమ్మా దిక్కుమాలిన ఉద్యోగం అని వలవల ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఒక్క పోలిక గుండె బద్దలైపోయి ఏడుపు వచ్చేస్తుంది కదండి. పోలిక ఏడుపు తెప్పిస్తుంది ఎప్పుడు? హృదయం ఉంటే. హృదయం లేకపోతే సంతోషంగా ఉంటుంది. బలి చిక్కి చచ్చినా సరే నేను అనుకున్నట్టే ఉండాలి. అది రావణుడు కాదు. అది తట్టుకోలేకపోతే పితృహృదయమో పుత్రహృదయమో అయి ఉండాలి కదండి. ఏమి చూపిస్తారండి మహర్షి. ఇప్పుడు ఆయన పోల్చుకుంటున్నారు పైన కూర్చుని. నా స్వామి రామచంద్రమూర్తి చెప్పింది ఆనాడు లీలగా నేను విమానంలో వెళ్ళిపోతుంటే ఇలా తలెత్తి చూశానంతే. తల్లి ఒక్క పోలిక. తాం నీలకేశీం, ఎటువంటి తల్లి, నల్లటి జుత్తుతో ఆ రోజున ఇన్ని పువ్వులు పెట్టుకుని ఎంత అందంగా ఉంది మా అమ్మ. బింబోస్తీం, ఎర్రటి పెదవి, సుమధ్యాం, సన్నటి నడుము, సువ్యవస్థితాం, చక్కగా కూర్చునేటటువంటి తల్లి. సీతాం, ఈ తల్లి పద్మపలాసాక్షీం, పద్మాల యొక్క రేకుల వంటి కన్నులున్న అమ్మ. సుమధ్యాం, సుప్రతిష్ఠితాం, చక్కగా ఉండవలసిన తల్లి. భూమౌ సుతమమాసీనాం నియతామివ తాపసీం నిశ్వాస బహుళాం భీరుం భుజగేంద్రవధూమివ. ఈ తల్లి ఇవాళ ఇలా కూర్చుని ఒక ఆడత్రాచుపం తన దగ్గరికి ఎవరో వచ్చేస్తున్నారేమో అని భయపడిపోయి అటు ఇటు భయంతో తిరిగేస్తున్నట్టు ఈవిడ ఎంత భయపడిపోయి ఇటువంటి స్థితిని పొందింది అని బోరున ఎచ్చేశారు. ఇది ఆయన పుత్ర హృదయం. ఎవరాయనకి సీతమ్మ? ఆయన్ని కన్న తల్లా? ఆయన ఎప్పుడన్నా చూశారా? ఆవిడ ఎప్పుడన్నా ఈయనకి ఇంత మజ్జిగ అన్నం పెట్టిందా? ఓ పండిచ్చిందా? కాదు. అమ్మతనాన్ని చూడగలిగారు, అమ్మని చూడగలిగారు. చూసినందుకు ఆయనకి ఏడుపు వచ్చింది. అలా ఏడవగలిగాడు కాబట్టి భవిష్యత్ బ్రహ్మ కాగలిగాడు. అలా ఏడవగలిగిన హృదయం లేనివాడికి 10 తలకాయలున్నా తెగిపోయి. నువ్వు ఎలా ఉండాలో, నీ హృదయం ఎంత కోమలంగా ఉండాలో సంస్కరించుకోవడం నేర్చుకో. అలా ఉండకపోతే ఏదో తప్పు. దాన్ని ఇంకొకళ్ళు సంస్కరించరు, నువ్వు నేర్చుకోవడం మొదలుపెట్టు. కొంచెం మార్చుకో. రకరకాల ఉపమానాలు నీ దృష్టిలోకి తెచ్చుకుని నేను అలా ఉండకూడదు అని నేర్చుకోవడం అలవాటు చేసుకో. ఇది ఈ కోమలత్వం వచ్చిందనుకోండి, పశుత్వం చచ్చిపోతుంది వెంటనే. ఒక తల్లికి తండ్రికి మెరుపు తీగ లాంటి కూతురు పుట్టింది. చాలా బాగా చదువుకుంటాను. తల్లి తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుంటారు.
ఇంత చక్కటి పిల్లనిచ్చాడు ఈశ్వరుడు, ఇంత బాగా చదువుకుంటోంది, దీన్ని అలా వాళ్ళకిద్దాం, లేకపోతే ఇలా వీళ్ళకిచ్చి చేద్దామా, నా తల్లి ఎంత వృద్ధిలోకి వస్తుందో, నాకు మంచి మనవలు పుడతారు, నా మనవల్ని పక్కలో పడుకోబెట్టుకుని నేను కథలు చెప్పుకుంటూ సంతోషిస్తాను. ఇన్ని కోరికలతో తండ్రి ఉంటే, అందంగా పుట్టింది కాబట్టి వశురాలైతే నాకవ్వాలి, లేకపోతే ఈ అందం ఉండకూడదు, యాసిడ్ పోస్తానన్నవాడిది ఎంత రాక్షస సంస్కృతి. అది మీరు మార్చడం కుదరదు. ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థి పక్కన 2 పోలీసుల్ని పెట్టినా మీరు ఆ సంఘటన జరగకుండా చేయలేరు. మనసులు మారాలి. మనసు మారి ఇది రాక్షసత్వం, అందంగా ఉన్నది నాది కావాలని నేను కోరకూడదు, తప్పది. ఆమె అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కోరుకునే వాళ్ళలోకి నేను యోగ్యతను పొందిన వాడిని కావాలి. అది గొప్పతనం. నేను ఆ తల్లిదండ్రులు కోరుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని కావాలి, ఆ అర్హతను సంపాదించుకుని ఆమె మెడలో తాళి కట్టాలి అన్న సంస్కృతి పిల్లలలో వస్తే మీరు ఏ చట్టాలు అక్కర్లేదు, ఏ పోలీసులు అక్కర్లేదు. తప్ప ఈ సంస్కృతిని నశింపచేసేవన్నీ మీరు పిల్లలకి చూపించి అవి జరగకుండా ఆపుతానంటే అలా ఆపగలరు? అసలు తప్పెవరిది? అలా పిల్లల సంస్కారం నశించిపోయేటట్టు తయారు చేసి అన్ని చూపించిన వాడెవడో వాడు ఈ తప్పుకి కారకుడు కాదా? మీరు గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి. నేను ధైర్యంగా అంటాను, మీరు అనరు, అంతే తేడా. కాబట్టి ఇప్పుడు ఒక భయపడిపోయిన ఆడ త్రాచ ఎలా ఉందో అలా ఉందా తల్లి. దీన్ని చూసి భాష్పాంబు పరిపూర్ణేన కృష్ణ వక్రాక్షిపక్ష్మణ వదనేనా ప్రసన్నేన నిశ్వసంతీం పునఃపునః. నల్లగా వంకరగా ఉన్నటువంటి ఆవిడ యొక్క కను రెప్పలు కన్నీటి చేత తడిసి ముద్దలైపోయి ఉన్నాయి. ఆ తల్లి వదనేనా ప్రసన్నానేన, ఆవిడ ముఖం అప్రసన్నంగా ఉంది, అంటే స్వస్థతతో శాంతంగా ఆవిడ లేదు, అప్రసన్నంగా ఉండి నిశ్వసంతీం పునఃపునః. ఆవిడ మళ్ళీ అదే పనిగా నిట్టూర్పులు విడిచిపెడుతోంది. భయపడిపోయినటువంటి ఒక ఆడత్రాచుపం ఎంత గిరగిర తిరుగుతుంటుందో అలా తిరుగుతోంది. అస్తమానం ఇటు చూస్తోంది. ఇది ఆవిడ ఇలా చూస్తోందని చూపు వెనక ఉన్న మర్మాన్ని చూడగలగడం బుద్ధి వైశిష్ట్యం. ఇది ఒక పట్టాన అందే విషయం కాదు. ఎందుకు ఆయన అలా అనగలుగుతున్నారో తెలుసా అండి? ఆయన పట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిరికితనం అంటే, కంటికి కనపడినదేదో అదే ఆ వస్తువు అని ఆవిడ నమ్మలేకపోతుంది. ఇప్పుడు నా ఎదురుగుండా మీరు కూర్చున్నారనుకోండి, మీరే నేను నమ్ముతున్నాను, అందుకని నేను ఇలా కూర్చోగలుగుతున్నాను కదండి. నేను ఎప్పుడైనా రామాయణం చెప్పినప్పుడు రాక్షసులు వచ్చి కూర్చుని ఉపన్యాసం అయిపోయిన తర్వాత నా వీపు చీల్చేశారనుకోండి, నువ్వు మమ్మల్ని తిడుతూ ఉపన్యాసాలు చెప్తున్నావు అని, ఆ మర్నాడు సభలోకి వెళ్ళి కూర్చుంటే ఎదురుగుండా నాకు ప్రియమైన వాళ్ళ రూపాల్లో కూర్చున్న వాళ్ళు ఉపన్యాసం అయిన తర్వాత కొట్టారనుకోండి రాక్షస రూపాలతోటి, నా ఎదురుగుండా రామాచారి గారే కూర్చున్నా, విజయ్ కుమార్ గారే కూర్చున్నా, నాకు అనుమానమే వీళ్ళేనా, అయిపోయిన తర్వాత మంగళం చెప్పాక అసలు రూపాల్లోకి వస్తారా అని, నా ఎదురుగుండా ఉన్నది నా ఎదురుగుండా కనపడుతున్నట్టుగా ఉన్నది కనపడుతున్నదే అని నేను నమ్మగలమా? నేను నమ్మలేను. ఎందుకో తెలుసా అండి, నా మనస్సుకి భయం అలవాటైపోయింది. ఎందుకంటే నా జీవితంలో ఒక సంఘటన అలా జరిగింది, అది మర్చిపోలేనటువంటి భీతిని కల్పించింది. సీతమ్మ జీవితంలో వరుస క్రమంలో జరిగే 2. ఒకటి బంగారు చుక్కల జింక. అది జింకే అనుకుంది ఆవిడ. మీరు అలాగే అనాలి రామాయణంలో, అలా అనకపోతే కథకు అందం లేదు. నేను మీకు చెప్పాను. ఇప్పుడు అది జింకే అనుకుంది, కానీ అది జింక కాదు, కాబట్టే ఎత్తుకుపోగలిగాడు మారీచుడు. ఇప్పుడు ఆవిడ అక్కడ భయం పట్టుకుంది. 2 సన్యాసి రూపంలో వచ్చాడు రావణుడు. సన్యాసి అంటే ఇక నమ్మను అనడానికి ఏం లేదు, ఏ సన్యాసి అంటే నమ్మేయచ్చు, ఎందుకంటే ఆయనకి ఏ కోరిక ఉండదు కాబట్టి. అలా వచ్చి సీతాపహరణం చేశాడు. ఈ 2 ఆవిడ మనసులోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడ ఎదురుగుండా కనపడినదేదో అది అలా కనపడిన వస్తువే, అది నిజమే అని ఆవిడ నమ్మలేకపోతోంది. ఆవిడ ఎందు అపనమ్మకం ప్రబలిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ దేన్ని కూడా నమ్మదు. ఒకవేళ హనుమే ఎదురుగుండా వచ్చారనుకోండి ఆవిడ నమ్మదు. ఆవిడికి రామనామాంకితమైన ఉంగరం ఇచ్చారనుకోండి ఆవిడ పుచ్చుకోదు. ఒకవేళ శ్రీరామ అని రాసిన ఉంగరం కనపడిన ఆవిడ విసిరేస్తుంది, ఎందుకంటే ఆవిడకి పావులా కనపడుతుంది భయం. సన్యాసి రూపంలో రావణుడు వచ్చిన తర్వాత రామనామాంకితమైన ఉంగరం తేవడం పెద్ద లెక్కండి. అందుకని ఆవిడ నమ్మదు. ఒక వానరుడు వచ్చి దగ్గరగా జరుగుతుంటే ఆవిడ స్పృహ తప్పిపోయింది. అందుకే ఆవిడ వేటుపడిపోయిందంటారు చూసారా ప్రాణం, అంత భయానికి ఆవిడ లోనైపోయింది. ఆవిడ ఇప్పుడు చాలా భయపడి ఉంది. కాబట్టి ఈవిడిని అసలు నమ్మేటట్టుగా మాట్లాడడం ఎలా అంటే, నేను అందుకే మీతో అంటా రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం అని.
చూడండి, మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏమండో చాలా ఒక భయానికి లోనైపోయారు, ఒక హఠాత్ పరిణామం వల్ల అలా అయిపోయారు. క్రమక్రమంగా మళ్ళీ స్పృహలోకి వస్తారు. జ్ఞాపకం రావడానికి కొంత సమయం పడుతుంది, ఆ భయం పోవడానికి కొంత సమయం పడుతుంది. నేను చదువుకునే రోజుల్లో నా స్నేహితుడికి ఒకరికి అలా జరిగింది. అతను ఒక రాత్రివేళ వస్తుంటే విశాఖపట్నంలో మంచి సైక్లోను ప్రసాద్గిర వస్తున్నప్పుడు రాత్రివేళ పెద్ద మెరుపు మెరిసి పిడుగుపడింది. అతని దురదృష్టమేమో గాలికి చెట్టు కొమ్మ విరిగి కింద పడింది, అది అతని వీపు మీద పడింది. అతను ఆ ఉద్విగ్నతలో ఏదో మీద పడి పీకుతోంది వీపుని అనుకుని కింద పడిపోయాడు. కింద పడిపోయి ఉండిపోతే ఏదో తర్వాత వాన తగ్గాక తీశారు, పాపం తీసుకెళ్లారు, హాస్పిటల్లో పెట్టారు. మేము కూడా వెళ్ళి చూసాం. అసలు అతను వారం రోజులు కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉండేవాడే తప్ప భయపడిపోతుండేవాడు. అంటే ఆ సంఘటన అతని మీద అంత ప్రభావం చూపించింది. సీతమ్మ తల్లి జీవితంలో వీపు మీద పడ్డ కంప కాదు, కర్ర కాదు, అది ఆవిడ జీవితంలో సుఖశాంతుల్నే తీసేసింది. మళ్ళీ నేను అసలు రాముడి పక్కకి వెడతానా అన్నంత స్థితిని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆవిడ భయ విహ్వల అయింది అన్న విషయాన్ని పట్టుకుంటున్నాడు ఒక ఆయన. ఎలా పట్టుకుంటున్నాడు ఆయన? బుద్ధి చేత పట్టుకుంటున్నాడు. ఇది ఆయన గొప్పతనం. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అందుకే పెద్దలు ఎప్పుడు ఏమంటారో తెలుసా అండి? పిల్లల్ని తప్పకుండా హనుమ పూజ చేయించండి అంటారు. పెద్దవాళ్ళ మాట అలా ఉంచండి. పిల్లలు తప్పకుండా ప్రదక్షిణం చేయవలసింది, పిల్లలు తప్పకుండా పూజ చేయవలసింది ఎవరినో తెలుసా అండి? హనుమత్ పూజ తప్పకుండా చేయాలి. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం. మీకు ఒక శ్లోకం ఉంది, హనుమని సేవిస్తే ఏమొస్తుంది అని. బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం అనో మాట. అజాడ్యం అంటే జాడ్యం లేకపోవడం, జాడ్యం లేకపోవడం అంటే మిగిలినవి తెలుస్తాయి. బుద్ధి, యశస్సు, బలము, ఆరోగ్యము. అరోగత అంటే రోగం లేకపోవడం. అజాడ్యత అంటే జాడ్యం లేకపోవడం. అంటే ఏమిటి వస్తుంది హనుమని పూజిస్తే? అంటే లోకంలో రెండు రకాలుగా ఉంటుంది, జడము చిత్తు అని. జడము అంటే ప్రతిస్పందన లేకుండా ఉండేది అని. చిత్ అంటే చైతన్యముతో కూడి ఉండేది, ప్రతిస్పందిస్తుంది, చాలా చురుగ్గా ఉంటుంది. చురుగ్గా ఉండి ప్రతిదీ పట్టుకుంటూ ఉంటుంది, పట్టుకుని ప్రతిస్పందిస్తుంది. నేను ఇలా ఉంటాను, ఇది విన్నాను కాబట్టి ఇంక ఇలా ఉండను అంటే చైతన్యం. చిత్ ఎన్ని చెప్పనివ్వండి, ఎన్ని వినివ్వండి, ఏమీ మార్పు ఉండదు. దాన్ని జడం అంటారు. యథార్థానికి జడం అంటే ఏమిటంటే ఇది జడం అంటారు. అంటే కరెంట్ లేకపోతే అనుకోండి, ఇప్పుడు కరెంటు ప్రసారం వల్ల, విద్యుత్ ప్రసారం వల్ల నా మాటని గట్టిగా చేయగలుగుతాను. లేదా నేను దీన్ని కాలుతో తన్నాను అనుకోండి, అది లేచిన నేను అనదు. ఎందుకంటే అది జడం, అది దానికి ప్రతిస్పందన ఏమన్నది. దానికి ఒక దండ వేసాను అనుకోండి, రోజు కోటేశ్వరరావుకి ఏంటంటే దండలు వేసేది. పాప ఆయన ఏమో మాట్లాడింది ఇంత గట్టిగా అక్కడ వరకు వినపడేటట్టు చేస్తారు, ఆ రెండింటికి కూడా దండలు వేయండి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి దండలు వేశారనుకోండి, అవేం కళ్ళకత్తుకో పక్కనెట్టవు. ఎందుకంటే వాటికి దండే వేశారో ఇంకోటే వేశారో అవేం పట్టించుకో. బాగా చెప్పారు అంటే అది కోటేశ్వరరావు గారిలోంచి రామచంద్రమూర్తి చెప్పారు, కీర్తి అయింది. అబ్బాయి ఆయన మొహం ఆయన ఏం చెప్పాడండి అంటే ఇంకా బాగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది, ఆయన ఇంకా చెప్పలేకపోతున్నాడన్న అపకీర్తి నాది. కానీ రెండూ లేనివి ఇవి కదండి. ఉపన్యాసంలో వీటికి భాగం ఉన్నా వీటికి ఆ గొడవ ఏం లేదు. ఎందుకంటే వీటికి దండా వేరు, వీటిని జబలాడను ఆడరు. ఇవి జడాలు, నేను చైతన్యం. అజాడ్యం అంటే ఏమిటో తెలుసా అండి? జడము నుంచి వచ్చేది జాడ్యం, చిత్తు నుంచి వచ్చేది చైతన్యం. దీనికి పేరేమిటో తెలుసా అండి? వేదాంతంలో చిత్ జడ గ్రంథి అని పేరు. గ్రంథి అంటే ముడి. చిత్తుని జడాన్ని ముడేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఈ రెండిటిని ముడివేస్తే చిజ్జడ గ్రంథి అంటారు. చిత్తు దీంట్లోంచి విడిచిపెడితే జడం, చిత్తు ఉంటే జడము చిత్తుగా తిరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రాణం ఉందనుకోండి, చైతన్యం ఉందనుకోండి, అమ్మవారు తిరుగుతుంది అనుకోండి, పరాశక్తి ఉన్నంతసేపు ఇందులో ఉంటాయి కొన్ని. ఏది? యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆకలి రూపంలో ఉండి ఆకలేస్తోందంటుంది, ప్రతిస్పందించింది. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆవిడ నిద్రారూపంలో ఉండి అలిసిపోయి పడుకో ఉంటుంది, ప్రతిస్పందిస్తుంది. జడమంటే చిత్తును మర్చిపోయి జడంగా బతికేవాడు. అరే మనకి ఇందులో చైతన్యం ఉందిరా, దీని వలన మనం ఉన్నతిని పొందాలి, మనం తెలుసుకోవాలి, ప్రతిస్పందించాలి, మనం మారాలి, మనం ఇది చెయ్యాలి అని ఉత్సాహం లేకుండా, ఎప్పుడూ ఏది చేద్దామన్న సంతోషం లేకుండా
అలసత్వంతో, దేని వలన ఏ ప్రయోజనము ఉండదో, దేని వలన ఏ ఒక్క అడుగు తాను పైకెక్కలేడో అటువంటివన్నీ చేస్తూ కాలాన్ని గడిపేవాడిని జడమని పిలుస్తారు. చూడండి, కొంతమంది ఏం తోచట్లేదు, ఒక కప్పు కాఫీ పట్టరా అంటారు. ఏమీ తోచకపోతే కాఫీ ఎందుకు? తోచంది మనసుకి, కడుపుకెందుకు అంటే ఒక అయోమయావస్థ. ఏం తోచట్లేదు, అలా కోటేశ్వరారింటి పోదాం అంటారు. మధ్యలో వాడింట్లు ఎందుకు నీకు అంటే, ఓవేళ వాడు రామాయణం చదువుకుంటుంటే వాడిని బాడి చేయడం. ఏమీ తోచకపోతే కోటేశ్వర ఇల్లు ఏంటి? ఏం తోచట్లేదు, అలా మెయిన్ రోడ్లో పోదాండి అంటారు. ఎందుకు లేని ట్రాఫిక్ సృష్టించడం నువ్వు అంటే? ఏది పనికి రాదో అవి చేస్తుంటాడు. ఏమీ తోచట్లేదంటాడు. తోచకపోవడం ఏంటి? ప్రపంచంలో ఉన్న వ్యాఖ్యానాల్లో 10 చదవడానికి జీవితం సరిపోలేదని ఏడ్చారు మహానుభావులందరూ. ఒక్క శ్లోకానికి వ్యాఖ్యానం నాకు పూర్తిగా అర్థం అవ్వట్లేదు, ఎంత చదివినా కొత్తది వస్తూనే ఉందని పొంగిపోతున్నారు. అంత పొంగిపోతుంటే నీకేమీ తోచట్లేదా? తోచకపోవడం ఏమిటి? వాడి ఇంటికి వెళ్ళడం ఏమిటి? ఎందుకు వచ్చింది అసలు అలాగా? ఎందుకు వెళ్ళాలి నువ్వు ఇంకొకళ్ళ ఇంటికి? నీ ఇంట్లో నువ్వు కూర్చుని నువ్వు పుస్తకం చదువుకోలేవా? ధ్యానం చేసుకోలేవా? విష్ణు సహస్రం చదువుకోలేవా? లక్ష్మీ అష్టోత్తరం చదువుకోలేవా? ఎప్పుడు చూసినా ఇలా ఇలా మారుస్తుండను చూడను. ఏమిటి అభ్యున్నతి నీకు? ఏమీ ఉండదు. దీనికి జడమని పేరు. అంటే మీరు కదలటం లేదా? కదులుతున్నాడు. ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్తానన్నాడు అనుకోండి. రైలు ఎక్కారు, కదులుతున్నారు, కాశీ వెళ్ళారు. నేను ఉయ్యాల ఎక్కాను, కదులుతున్నాను, కాశీ వెళ్తానన్నాడు. నాకు టికెట్ అక్కర్లేదండి, నేను కదులుతున్నానా లేదా? మీరు కదిలితే కాశీ వెళ్ళారు, నేను కదులుతున్నాను, ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్తానన్నాడు. ఆయన కాశీ వెళ్ళడానికి 2 రోజులు ప్రయాణం చేస్తే వీడు ఉయ్యాలు దిక్కుండా 2 రోజులు ఉయ్యాలు ఊగాడు. ఎక్కడున్నాడు? ఎక్కడెక్కాడో అక్కడే ఉన్నాడు. కాశీ వెళ్ళిన ఆయన ఎక్కినవాడు ఎక్కడ ఉన్నాడు? 2 రోజుల తర్వాత కాశీలో ఉన్నాడు. కదలడం ప్రధానం కాదు, నువ్వు ఎలా కదులుతున్నావు అన్నది ప్రధానం. ఎలా కదులుతున్నావో తెలిసి కదలడం చైతన్యం, ఏదో ఒకలా కదలడం జడం. ఏదో ఒకలా కదలడం కాదు, కదిలేటప్పుడు బహుపరాకుతో కదిలి లోకోపకారం చేస్తూ, ఉపకారం చెయ్యడంలో విశ్రాంతి లేకుండా ఉపకారం చేస్తూ, తనకన్న కోరిక లేకుండా గొప్ప బుద్ధి వైభవంతో అవతల వాళ్ళని ఇలా చూస్తే పట్టుకోగలిగినంతగా డ్రిల్ చేయగలిగినటువంటి, అంత గొప్పగా ఆలోచించగలిగిన శక్తి నీ బుద్ధికి నువ్వు ఇవ్వగలిగితే, దానికి తగినట్టు ప్రతిస్పందించి ప్రతివ్యూహ రచన చేసి ఉపకరించగలిగితే నువ్వు రాశీభూత చైతన్యం అని గుర్తు. ఈ జడం విరగకపోతే ఏమవుతుందో తెలుసా అండి? రేపు పరీక్షన్నా ఒక్కసారి స్కోర్ చూస్తానంటాడంతే. వాడికేం పోయింది? 20 ఆడతాడు, 50 ఆడతాడు, డే అండ్ నైట్ ఆడతాడు, 5 days టెస్ట్ ఆడతాడు. వాడికి కోట్లు వస్తాయి, నీకే వస్తాయి, ఉన్న పరీక్ష పోతుంది. ఇది నీ స్పృహలో ఉంటే నువ్వు జాగ్రత్తగా పరీక్షల్లో చూడకుండా ఉండాలంటే నువ్వు చైతన్యం అయ్యి ఉండాలి, జడమయ్యి ఉండకూడదు. ఒక్కసారి స్కోర్ చూద్దామని పెట్టానండి, పరీక్ష పోయిందంటే వాడు జడం. వాడి చిజ్జడ గ్రంథిలో వాడు జడమై ఉన్నాడు తప్ప చిత్తుని చిత్తుగా జడాన్ని గెలవడానికి వాడుకోలేడు. ఏమీ ఉండదు. మీరు చూడండి, ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు పడుకుంటాడు, తినేస్తాడు, పడుకుంటాడు, టిఫిన్ తింటాడు, పడుకుంటాడు, భోజనం చేస్తాడు, పడుకుంటాడు, రాత్రి పడుకుంటాడు, పొద్దున్న పడుకుంటాడు. ఎప్పుడు రైలు ఎక్కుతాడు, సామర్లకోటలో దిగవలసిన అనకాపల్లిలో లేస్తాడు, టీటీ లేపితే. ఏంటంటే నిద్రపట్టేసిన సార్ అంటాడు. పడుకుని టీటీకి చెప్తాడు, ఇంకోటికి చెప్తాడు. లేకపోతే వాడు పడుకోడు, ఇంకోటి పడుకొని వాడు అప్పుడు సెల్ ఫోన్లో మొదలెడతాడు పడుకుని బెర్త్ మీద. ఏదో అదృష్టవశాత్తు అన్కవర్డ్ ఏరియాస్ అని కొన్ని ఉన్నాయి కాబట్టి పడుకుంటున్నారు. అసలు అన్ని కవర్డ్ ఏరియాస్ అయిపోతే చిత్తశాంతి ఉండదు లోకంలో. కాబట్టి ఇది జడం. ఈ చిత్ జడ గ్రంథిలో జాడ్యం పోయి చైతన్యం రావాలంటే హనుమదుపాసన చెయ్యాలి. హనుమదుపాసన చేస్తే, హనుమకి నమస్కారం చేస్తే, ఆయన అనుగ్రహం కలిగిన వాడికి ఏమవుతుందో తెలుసండి? అలసట అన్న మాట రాదు దగ్గరికి. అసలు అలసట ఉండదు. మీరు ఏ కార్యం మీద ఉత్సాహంతో కూర్చున్నారో ఆ కార్యాన్ని ఎన్ని గంటలు ఏం చేస్తుండండి మీరు. అలసట అన్న మాట మీకుండాలేమో కానీ ఆయన కూర్చున్న ఆయనకు అలసట ఉండదు. అలా పూజ అలా చేస్తాడు, చదువు అలా చదువుకుంటాడు, వ్రాయడం అలా వ్రాస్తాడు, ఆలోచించడం అలా ఆలోచిస్తాడు. ఏదైనా తపస్సే ఆయనకి. శృణ్వం తపః, పఠనం తపః, పూజ తపః, ఏదైనా తపస్సే. అలా ఉంటుంది. ఆ బుర్ర పెట్టగలిగిన శక్తి. జడము నుంచి వీడి చైతన్యంగా ఉంటాడు, వీడి చైతన్యాన్ని మర్చిపోయి జడంగా ఉంటాడు. అంటే ఎప్పుడు పడుకుంటాడు. పడుకుందాం. బయట ఎండగా ఉంది పడుకుంటాడు, బయట చలిగా ఉంటే కొంచెం శీతాకాలంలో ఏమైనా చేస్తాడా? బయట చలిండి పడుకుంటాడు. వానాకాలం అసలు గొడవ లేదు, తడిచిపోతానని పడుకుంటాడు. కాబట్టి వాడికి ఋతువులన్నీ ఎందుకు పనికొస్తాయంటే పడుకోవడానికే పనికొస్తాయి. ఇది పోవాలి, ఈ జాడ్యం పోవాలంటే ఏమన్నారంటే హనుమద్ ఉపాసన చేయవయా అన్నారు. మీకు హనుమత్ స్వరూప భాష సుందరకాండలో కనపడుతుంది. ఆయన
చూడడం అంటే అలా చూస్తుంటారు. అందుకే శ్లోకాల్ని శ్లోకాలుగా మీరు చూడకండి. శ్లోకాలలో హనుమద్వైభవం ఉంటుంది, శ్లోకాలలో రావణుడి పాపం ఉంటుంది, శ్లోకాలలో సీతా వైభవం ఉంటుంది, శ్లోకాలలో మీకు పాఠాలు ఉంటాయి. అందుకే సుందరకాండ పారాయణకాండ. కాబట్టి ఇప్పుడు అంటారు తాం స్మృతిమివ సందిగ్ధాం బుద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ. అయ్యేపోయింది. తాం స్మృతిమివ సందిగ్ధాం. ఇవాళ కాశీ ఉయ్యాల ప్రయాణమే, 15వ సర్గలో మొదలెట్టి 15వ సర్గలోనే ఉన్నాం. తాం స్మృతిమివ సందిగ్ధాం. ఇది సందిగ్ధంలో ఉన్న స్మృతిలో ఉందిట. కొన్ని మీకు బాహ్యంలో దొరికే ఉపమానాలు వేస్తారు, కొన్ని దొరకని ఉపమానాలు వేస్తారు. మీరు ఆలోచిస్తేనే దొరుకుతాయి, ఆలోచించకపోతే దొరకవు. ఒక స్మృతి ఉందనుకోండి, ఆ స్మృతి వాక్యానికి ఇలా చెప్పాలా అలా చెప్పాలా అని మీకు అనుమానం ఉందనుకోండి. ఎందుకంటే అలా ఉంటాయి కొన్ని. మీకు సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంది, అందులో భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అని శంకర భగవత్పాదులు శ్లోకం చేశారు. అందులో సవ్యేతరకర గృహీతం రతిపతేహే అన్నారు. ఆయన సవ్యము కాని చేత్తో ధనస్సు పట్టుకున్నాడు అన్నారు. సవ్యము కాని చేత్తో అంటే కుడి చేత్తోనా ఎడం చేత్తోనా? ఇప్పుడు నేను ఇలా ఎడం చేత్తో ఏమైనా ఇచ్చాను అనుకోండి, నీ మొహం సవ్యంగా ఇవ్వరా అంటారు, అంటే కుడి చేత్తో ఇస్తాను. కాబట్టి ఇప్పుడు సవ్యేతరకరం అంటే కుడి చెయ్యి కానిది ఎడం చెయ్యి. ఇప్పుడు నేను గుళ్ళోకి వచ్చాను అనుకోండి, ఇలా ప్రదక్షిణానికి ఎడుతున్నాను అనుకోండి, కుడి పక్కన సవ్య ప్రదక్షిణం చేయాలి, అదేమిటంటారు అంటే ఎడం పక్క కడతాను. ఇప్పుడు ఎడం పక్కన సవ్యమే, కుడి పక్కన సవ్యమే. సంస్కృతంలో సవ్యం అన్న మాటకి కుడి ఎడమ కూడా ఉన్నాయి. ఇప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతేహే, మన్మధుడు సవ్యం కాని చేత్తో పట్టుకున్నాడు అన్నారు అనుకోండి, మీరు ఉపన్యాసం చెప్పాలి. ఎడం చేత్తో పుచ్చుకున్నాడని చెప్పనా, కుడి చేత్తో పుచ్చుకున్నాడని చెప్పనా? కుడి చేత్తో పుచ్చుకున్నాడని చెప్తే శ్లోకం ఎలా వస్తుంది, ఎడం చేత్తో పుచ్చుకున్నాడని చెప్తే ఎలా వస్తుంది? ఎందుకు స్పష్టంగా చెప్పలేదు ఆయన? దక్షిణం వామం అన్నమాట ఎందుకు వేయలేదు అని మీకే అనుమానంతో ఉందనుకోండి, మీరు ఏం చెప్తారు? ఇంకా అనుమానంతో ఉన్న ఒక మాట లేదా ఒక స్మృతి అనుమానంతో ఉంటే, ఒక గౌతమ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అత్రి స్మృతి, అవి ఏవైనా అనుమానంతో ఉంటే అది ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది. ఎంత గొప్ప ఉపమానాలు వేస్తారండి. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ బుద్ధిం నిపతితామివ. చాలా గొప్ప బుద్ధి అయింది. ఆయన్ని చూస్తే అబ్బా ఏమి బుద్ధిమంతుడండి మహానుభావుడు అనేవారు. అకస్మాత్తుగా ఆయనే మీరు ఊహించలేని రీతిలో కనపడ్డాడు అనుకోండి. అన్ని దుర్వ్యసనాలకి బానిసైపోయాడు. అన్ని దుర్వ్యసనాలకైన బానిసైపోతే ఇప్పుడు ఏమంటారు? అయ్యయ్యయ్యో ఎంత బుద్ధిమంతుడండి, ఇటువంటి వాడు ఇలా అయిపోయాడా అంటే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. బుద్ధిం నిపతితామివ విహితామివ చ శ్రద్ధాం. శ్రద్ధ చెడిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట. శ్రద్ధ అంటే సత్యమన్న బుద్ధి. ఇప్పుడు నేను రామాయణం చెప్తున్నాను అనుకోండి, ఇందులో 2 కోణాలు ఉంటాయి. ఒకటి, రామాయణ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుని రామాయణం చెప్పడం ఓ పద్ధతి, రామాయణం సత్యము అని నమ్మి రామాయణం చెప్పడం ఒక పద్ధతి. రామాయణము సత్యము అని నేను నమ్మాను అనుకోండి, ఇది నా మీద ప్రభావం చూపించాలి. ఇందులో ఏముందో ఇంకోలా నేను ఉండడానికి నాకు భయం ఉండాలి, అప్పుడు శ్రద్ధ ఉందంటారు. అయ్యో రాస్తారు సరదాగా వాళ్ళు అడిగారని కాసేపు చెప్పొస్తున్నాను అన్నాను అనుకోండి, అప్పుడు దాని తాత్పర్యం చదువుకుని మీకు చెప్పేస్తే చాలు. అప్పుడు మీ మనసు మీద ప్రభావం చూపించాలని నాకేం కోరిక ఉండదు, నా మనసు మీద ప్రభావం చూపిస్తుందన్న నమ్మకము నాకుండదు. ఇది శ్రద్ధ లేకపోవడం. కానీ ఒకనాడు శ్రద్ధ ఉండి ఒకనాడు పోయిందనుకోండి, అది ఎలా ఉంటుందో అలా ఉంది సీతమ్మ. అంటే అసలు గుర్తించడానికి వీలు లేని రీతిలో ఒకసారి సీతమ్మేనా ఒకసారి సీతమ్మే అలా అనిపిస్తుంది ఆవిడ. అంతగా ఆవిడ శుష్కించి ఉంది. కాబట్టి విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ. ఆవిడ పెట్టుకున్న ఆశ నెరవేరుతుంది అని అనుకున్నాడు, కానీ అకస్మాత్తుగా ఆశ నెరవేరకుండా పోయింది. నెరవేరని ఆశ ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది. బాష్పాంబు పరిపూర్ణేవ, ఆ కన్నుల వెంట నీరు కారుస్తూ తల్లి భయముతో కూడిన నాగుపావులా త్రాచుపావులా ఉంది. అది ఆయన బుద్ధి యొక్క వైభవం. ఆవిడ ఆ స్థితిలో ఉందని పసిగడుతున్నారు. పసి కట్టారు కాబట్టే మహానుభావుడు సీతమ్మ తల్లితో అసలు బాహ్యంలోకి ఆవిడ్ని తీసుకొచ్చి బాగా నమ్మకం కలిగిస్తే తప్ప అసలు ఆవిడ చేతిలో ఉంగరాన్ని పెట్టలేదు. అసలు ఆవిడ చేతిలో ఈ స్థితిలో ఉండగా ఉంగరం పెట్టేశారనుకోండి, చాలా మందికి సుందరకాండలో అనుమానం ఏమిటంటే, ఎందుకంటే అంతసేపు ఆయన మాట్లాడడం, వెళ్ళి ఉంగరం చేతిలో పెట్టేస్తే రాముడు పంపించిన ఉంగరం అమ్మ అంటే ఆవిడ నమ్మదా? నమ్మదు. ఆవిడ పరిస్థితి ఇది.
నమ్మదు అని ఎంత స్పష్టంగా ఎన్ని సాధికారికమైన సాక్ష్యాల చేత ఆయన నమ్ముతున్నారో చూడండి. ఇది హనుమ యొక్క ప్రజ్ఞ సుందరకాండలో. లేకపోతే హనుమని సేవిస్తే ఇవి వస్తాయని చెప్పడానికి ఆధారం ఉండదు మీకు. కాబట్టి ఇప్పుడు ఆయన నిర్ణయించుకుని ఆభరణముల యొక్క ఆనవాళ్లు కనపడుతున్నాయి కాబట్టి ఈ తల్లి సీతమ్మే అని రుజువులు కూడా చూసుకుంటున్నారు. చూసుకుని ఆయన ఒక చమత్కారమైనటువంటి ధోరణిలో ఇప్పుడు విషయాన్ని రాముడి వైపు నుంచి తీసుకొచ్చి అంటారు, ఇప్పుడు ఈ సీతమ్మ ఇక్కడ ఇంత ఏడుస్తోంది కదా, ఇంత బాధపడుతోందిగా 10 నెలల నుంచి. 10 నెలల నుంచి బాధపడుతున్నటువంటి సీతమ్మ 2 జరగాలి. 1 రావణుడికి దక్కాలి, అసంభవం. 2 రాముడికి దక్కాలి, 2వది సంభవం. రాముడికి దక్కుతుంది. రాముడికి దక్కితే ఈవిడ ఇక్కడికి వచ్చినందువల్ల రాముడు ఎన్ని రకాలుగా బాధపడుతుండాలి. సీతమ్మ కనపట్టలేదని బాధపడడం ఎలా ఉంటుందంటే ఉంగరం కనపడలేదని కూడా బాధపడతారు కదండి. ఇప్పుడు నా ఉంగరం ఏదో 2 రోజులు కనపడలేదు అనుకోండి, అయ్యో ఉంగరం ఎక్కడికి పోయిందో ఏమిటో అని హరిప్రసాద్ గారి వీరికి మీద ఏమైనా పడిపోయిందేమో, కొంచెం ఎవరినన్నా పిలిచి చూడమందరు అని ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి వచ్చాను అంటే మీరు అంతా నాన్నగారండి ఎప్పుడు ఇంతేనండి, ఆబ్సెంట్ మైండెడ్ అండి మీరు అని మా అమ్మాయిని ఏవో రకరకాలుగా ఆలోచనలు చేస్తాం కదా. ఉంగరం గురించినటువంటి బాధ ఒక్కటే ఉంటుంది, అయ్యో బంగారం పోయిందని, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అలాంటి ఉంగరం ఇంకా సృష్టిలో లేదనడానికి ఏమి ఉండదు, మళ్ళీ చేయించుకోవచ్చు. బాధల్లా ఏమిటంటే ఉంగరంలో బంగారం ఉంది, ఆ బంగారానికో విలువ ఉంది, అందులో ఇప్పుడు రేటు పెరిగింది, ఇప్పుడు పోయింది ఉంగరం, అది బాధ కదండి. అంతేనా సీతమ్మ కనపడలేదని రాముడు ఏడిచేది కూడా? ఇంకేమైనా కూడా కారణాలు ఉన్నాయా? ఇప్పుడు ఇంకే కారణాలకు ఏడుస్తున్నాడు అన్నదాన్ని బట్టి రాముడు ఎలాంటి వాడో మీరు నిర్ణయించుకోవాలి. నేను ఏకపత్ని వ్రతం పెట్టుకున్నానండి, ఉన్న ఒక్క పెళ్ళాన్ని ఎత్తుకుపోయాడు, చచ్చిపోతున్నాను అనుకోండి, మన్మథ బాణాలకన్నాడు అనుకోండి, ఆయనకి అంతే అర్థమైంది సీతమ్మని గుర్తు, అంతే కదా. ఇప్పుడు ఆయనకి కామపత్ని ఇంకేమైనా సీతమ్మ, ఆయనకి సీతమ్మ ఏమిటో దాన్ని బట్టి రావణుడికి శిక్ష ఉంటుంది కదండి. ఆయన చాలా రకాలుగా బాధపడుతున్నాడు అనుకోండి, ఆ వ్యగ్రత రావణుడిని ఒక్కడిని విడిచిపెట్టదు, చేరిన వాళ్ళందరినీ చంపేస్తుంది. కాదు ఏదో ఒకలా అనుకోండి, ఉంగరం కనపడలేదు అనుకోండి, ఆయన ఎవరికో దొరికిందంటే ఆయన ఇంట్లో పెట్టుకున్నారట, మళ్ళీ 4 రోజుల పైకి పట్టుకొచ్చి ఇచ్చేసారటండను, లేకపోతే ఏమన్నా ఆయన ఎవరో ఏదో పట్టుకెళ్ళారు వెతుకుతుంటే అని తెలిసింది, వెళ్ళి అడిగాం అది గురువుగారు ఉంగరం, ఆ ఉంగరం తీసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి తెలుసా నీకు, అందులో ఆయన ఉంగరం కట్టని చెప్పబోతుండగా అలాంటి ఉంగరం తీసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటే ఏదో వచ్చేస్తుందని చెప్పామండి, చెప్తే ఇచ్చేసాడండి అన్నారు అనుకోండి. ఇప్పుడు నేనేమంటాను, పోన్లేద్దరు సుందరకాండ ఇలా కూడా పనికొచ్చిందనమాట అంట కదా, అక్కడతో అయిపోయింది. అంతేనా రాముడు కూడా సీతమ్మ విషయంలో? ఏమి బుద్ధిమతాం వరిష్టం అండి మహానుభావుడు. ఆయన అంటారు, స్త్రీ ప్రణష్టీతి కారుణ్యాత్. రాముడు ఎందుకు ఏడుస్తున్నాడో సీతమ్మ గురించి చెప్తున్నారు. ఈ తల్లి గురించి ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? ఆశ్రితేత్యాన్ నృశంస్యతః పత్నీనష్టీతి శోకేన ప్రియేతి మదనేన చ. 4 కారణాలకు ఏడుస్తున్నాడు రాముడు ఈమె కనపడలేదని. 1 స్త్రీ ప్రణష్టీతి కారుణ్యాత్. ఈమె స్త్రీ కాబట్టి ఈమె తనని తాను రక్షించుకోలేదు, తన రక్షణకి రాముడి మీద ఆధారపడింది. రాముడు ఉండగా నాకేమవుతుంది అని నమ్మింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ నమ్మింది కాబట్టి ఆవిడ తప్పు చేసిందా చేయలేదా వేరు విషయం, రక్షించడం నా కర్తవ్యం. అలా నన్ను నమ్మి వచ్చిన స్త్రీని నేను రక్షించలేకపోయాను కాబట్టి ఇప్పుడు అయ్యో నన్ను నమ్మి ఎంత బాధపడుతోందో, నన్ను నమ్మినందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఆయనకి చాలా జాలిగా ఉంది సీతమ్మ మీద, నా వల్ల ఇన్ని బాధలు పడుతున్నావా అని. ఆశ్రితేత్యాన్ నృశంస్యతః. తనని ఆశ్రయించింది ఆవిడ. నువ్వు నా భర్తవయ్యా, నేను నీ పక్కన ఉంటే నాకు సంతోషం, నువ్వు లేని అయోధ్య కాదు అడవి అంది. అలా తనని ఆశ్రయించి అనుగమించి వచ్చినటువంటి స్త్రీ రావణుడు ఎత్తుకుపోయి 10 నెలలైంది, తాను జాడ కనిపెట్టలేకపోయాడు. ఇప్పుడు ఆయన దయతో ఉన్నాడు సీతమ్మ మీద. పత్నీనష్టేతి శోకేన. ఇప్పుడు ఆయన భార్య పక్కన కూర్చుంటే తప్ప చెయ్యడానికి వీలు లేని కార్యాలు ఏమున్నాయో అవి చెయ్యడానికి వీలు లేని స్థితి వచ్చింది. ఎందుకంటే పత్ని పక్కన ఉండాలి, ఆ పత్ని లేదు కాబట్టి ఆయన శోకిస్తున్నాడు. ప్రియేతి మదనేనచ. ఆయనకి మన్మథబాణం పడితే ఒక స్త్రీ కాదు కావలసింది, కేవలము ఆయన ప్రియపత్ని కావాలి. ఆయన ప్రియం, ఆయన మనస్సు ఎవరి వలన రంజిల్లుతుంది? ఆయన మనసు మన్మథపరంగా పొంగేది ఒక్క సీతమ్మ విషయంలోనే. ఇది ఆయన ఏకపత్ని వ్రతం. ఆయన అంటూ కామదృష్టితో చూసేది ఒక్క సీతమ్మనే తప్ప ఆయనని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, శూర్పణక చూస్తుంది ఆయన్ని, కానీ ఆయన చూడ్డం.
ఆయన అంటూ అలా చూడాలంటే ఒక్క సీతమ్మే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆయన మన్మథపరంగా బాధపడుతున్నాడు, పత్ని పక్కన లేదని శోకిస్తున్నాడు, స్త్రీ తన వలన బాధపడిందని జాలిపడుతున్నాడు, ఆశ్రయించినది కనపడలేదని దయతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన భావాలన్నీ కూడా అన్ని విధాలుగాను తను విఫలమైపోయానన్న క్రోధం అంతా కూడా సీతమ్మ వలననే గూడు కట్టుకునుంది. ఇప్పుడు ఇన్ని బాధలకి కారణం వీడే అని వీడు ఎదురుగుండా కనపడితే వీడిక మిగులుతాడా? సీతమ్మ శోకంతో సరిపోదు, సీతమ్మ రాముడి కోసం శోకిస్తోంది, రాముడు సీతమ్మ కోసం 4 కారణాలకి శోకిస్తున్నాడు. కాదు, ఇందులో అసలు చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? ఆయన శోకము ఆయన క్రోధమునకు ఎంత కారణం అవుతుందో లెక్క కట్టారు. ఈవిడ శోకం రాముడి బాధకి కారణమై ఈవిడ శోకం రామశోకం కన్నా గొప్పది ఎందుకైందో లెక్క కడతారు. ఏమి బుద్ధిమతాం వరిష్టం అండి ఆయన. అది ఎక్కడ ఎలా లెక్క కడతారో మీకు చూపిస్తారు. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమసితేక్షణ. రామచంద్రమూర్తి యొక్క అంగ ప్రత్యంగములు ఎటువంటి సౌష్ఠవంతో ఉంటాయో సీతమ్మ తల్లి యొక్క అంగ ప్రత్యంగములు కూడా అటువంటి సౌష్ఠవంతోనే ఉన్నాయి. అంటే సీతమ్మలో ఎవరు కనపడ్డారు? రాముడు కనపడ్డాడు. విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి. ఇలా కనపడడం, జగత్తునందు జగదీశ్వరుడు కనపడడం అద్వైత దర్శనం. ఇది ఆయనకి కనపడింది. ఆయనకి కనపడింది కాబట్టి సీతమ్మ యందు రాముడు కనపడ్డాడు. ఇది పరిపూర్ణమైనటువంటి ఆత్మానుభవం. ఇప్పుడు ఆయన అటువంటి దర్శనాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని అయిన యోగి. ఇప్పుడు ఆయన నోటి వెంట ఓ మాట అన్నారనుకోండి, అది సత్యం అవుతుంది. శాస్త్రంలో ఏంటంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మను అనుభవించినాడు బ్రహ్మమైపోతాడు. అందుకేగా చతుర్ముఖ బ్రహ్మగారు అవుతున్నారు. ఇప్పుడు ఆయన నోటి వెంట ఏదైనా అన్నారనుకోండి, అది నిజం అవుతుంది. నీ 10 తలలు తెగిపోతాయిరా అన్నారు, తెగిపోయి. కొన్ని కోట్ల మంది వానరములు వస్తాయన్నారు, వచ్చాయి. లంక కాలిపోతుందన్నారు, కాలిపోయింది. ఇప్పుడు లంక కాలిపోతుందని ఆయన చెప్పలేదు, ఆయన అన్నారు కాబట్టి కాలిపోయింది అన్నారు మీరు. ఎందుకో తెలుసా అండి? యోగి వాక్ అయింది అయింది. ఇది ఆయన పొందిన స్థితి. ఇది పొందించిన తల్లి మాయామానుష స్వరూపం. ఆవిడ అయోనిజయై, ఆవిడ సాక్షాత్ జగదంబయ్యి ఉంది. ఒకరిని నశింపజేయడానికి అలా కనపడుతోంది, ఒకరిని ఉద్ధరించడానికి అలా కనపడుతోంది. ఆయనకి అలా ప్రచోదనం చేస్తోంది. ధియో యోన ప్రచోదయాత్, ఇంకోటికి అలా ప్రచోదనం చేస్తోంది. ఇది ఆవిడ యొక్క వైభవం, సీతా వైభవం. సీతాయాశ్చరితం మహత్. ఇన్ని కోణాల్లో తిరుగుతుంది సుందరకాండ. కాబట్టి అస్యాదేవ్యా మనస్తిస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. ఎంత పెద్ద మాట అండి ఇది నిజంగా. ఈ సీతమ్మ ఇంత ఏడుస్తోంది కదా, రాముణ్ణి విడిచి ఈవిడ బతికి ఉండకూడదు, ఇంత బెంగున్నది. రాముడంతా ఏడుస్తున్నాడుగా, తను చూసొచ్చారుగా. ఆ సీతమ్మ పక్కన లేకపోవడం వల్ల ఏడుస్తున్న రాముణ్ణి చూసిన వారు ఈయనే, రాముడు పక్కన లేకపోవడం వల్ల ఏడుస్తున్న సీతమ్మని చూసింది ఈయనే. ఈయన తప్ప అలా చూసినటువంటి వాళ్ళు కోట్ల కోట్ల వానరుల్లో ఇంకొకరు లేరు. కాబట్టి ఇప్పుడు ఈయనే చెప్పాలి ఏదైనా చెప్తే. ఈయన ఏం చెప్తున్నారంటే, మరి సీతమ్మని విడిచి శోకిస్తున్న రాముడు బతకూడదు, రాముణ్ణి విడిచి శోకిస్తున్న సీతమ్మ బతకూడదు. మరి వీళ్ళిద్దరు ఎలా బతుకున్నారు? నిజంగా శోకించట్లేదా? శోకిస్తున్నట్లు శోకిస్తున్నారా? చచ్చిపోదామని నటించి ఏదో ఇంకో మార్గం లేక చచ్చిపోదామని ప్రాయోపవేశం చేసిన అంగదుళ్ళ ఏదో భర్త కనపడలేదని ఏడుస్తున్నట్టు ఏడుస్తోందా? నిజంగా ఏడుస్తోందా? సీతమ్మ కనపట్టలేదని ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నాడా? నిజంగా ఏడుస్తున్నాడా? నిజంగా అన్నాళ్ళు ఏడిస్తే చచ్చిపోవద్దు. మరి ఎలా బతికున్నారు? ముహూర్తమపి జీవతి. నిజంగా ఇంత ప్రేమలున్న వాళ్ళు ముహూర్తం బతకూడదే, మరి ఎలా బతికున్నారు? నాకు అర్థమైందన్నారు. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం. ఈయన మనసు ఈయన దగ్గర లేదు, ఈయన మనసు ఆవిడ దగ్గర ఉంది. ఆవిడ మనసు ఆవిడ దగ్గర లేదు, ఈయన దగ్గర ఉంది. అందుకే శ్రీరామాయణంలో చమత్కారం ఏమిటంటే, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం జరిగితే రాముడు కొంతమందికి కానుకలు ఇచ్చాడు, సీతమ్మ కొంతమందికి కానుకలు ఇచ్చింది. సీతారాములు ఇద్దరూ కలిపి ఒక్కడికే కానుకిచ్చారు. అది ఎవరికి? ఆవిడ మెళ్ళలోంచి ముత్యాలహారం తీసి పట్టుకుని చూసింది, ఏమి మాట్లాడలేదు, రాముడి వంక చూసింది ఇలాగా. అదేంటి అందరికీ ఇచ్చాం కదా, మళ్ళీ ఇదెవరికి అని అడిగాడు అనుకోండి. ఈవిడ మనసు ఆయనకి అర్థం కాలేదనే కదా గుర్తు. ఆయన ఏమన్నారో తెలుసా అండి? సీత, ఈ హారం ఇద్దాం అనుకుంటున్నావా? ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సర్వశః. యుద్ధకాండ.
నువ్వు ఇద్దామనుకుంటే పౌరుషము, బుద్ధి, పరాక్రమము, బలము, నీ సౌభాగ్యమునకు కారణము ఎవరో ఆయనకి అన్నారు. ఆవిడ వెంటనే హనుమకిచ్చింది. హనుమ మెళ్ళో వేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఇచ్చింది హనుమకే. ఇద్దరి మనసులు, ఎవరి మనస్సు వారి దగ్గర లేదు, ఇంకొకరి దగ్గర ఉంది. ఇదే మనం దాంపత్యంలో కోరుకుంటాం. ఆయన ఏమిటో ఆయన ఊరెళ్ళి 10 రోజులు అయిపోయిందని బెంగ పెట్టుకున్నట్టుగా ఉండడం కాదు. బెంగ పెట్టుకున్నట్టుగా ఉండడం వల్ల నిద్ర పట్టక, బెంగ పెట్టుకోవడం వల్ల సరిగ్గా అన్నం తినక, బెంగ పెట్టుకోవడం వల్ల మనిషి సరిగ్గా స్వస్థతగా ఉండక ఉంటే మనసులు మారాయని గుర్తు. ఆయన కోసం ఆవిడ పరితపిస్తోంది, ఆవిడ కోసం ఆయన పరితపిస్తున్నాడు. మనసులు మారే ఇద్దరివి. ఆయన మనసులో ఆవిడెళ్ళింది, ఆవిడ మనసు ఈయన దగ్గరికి వచ్చింది. ఇది జరగాలని మనం కోరుకుంటాం. సనాతన ధర్మంలో పెళ్లి చేస్తే జీలకర్ర బెల్లం పెట్టిస్తే జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తమా, ఇద్దరూ చూసుకోవడం ముహూర్తమా? సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టండి అంటారు. సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం కాదు, చూసుకోవడమే ముహూర్తం. చూసుకోవడం ముహూర్తం కాబట్టి తెరపట్టారు. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తం అయితే తెరక్కర్లేదు. ఆ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టిస్తే చాలు. మంత్రం ఎలా నడిచిందంటే, ఒకరినొకరు చూసుకోవడం సుముహూర్తం. సుముహూర్తం చూసుకోవడానికి అయిన తర్వాత వెంటనే అడుగుతాడు వరుడు, ఈమె నా ఇంట ప్రవేశించిన తరువాత ఇదిగో ఏదో పశువులు బాగుండాలి, అవి బాగుండాలి, ఇవి బాగుండాలి అన్నీ అడుగుతాడు. అడిగిన తరువాత అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఎందుకు పెట్టిస్తారో తెలుసా అండి? నీ బాధ నా బాధ, నీ సుఖం నా సుఖం, నాకు సుఖం నీకు దుఃఖం, నీకు దుఃఖం నాకు సుఖం, ఈ రెండు లేవు. ఆయన బాధపడితే ఆవిడ బాధపడుతుంది, ఆవిడ సంతోషపడితే ఆయన సంతోషపడతాడు, ఆయన సంతోషపడితే ఆవిడ సంతోషపడుతుంది. అంతేగాని ఆయన సంతోషంగా ఉండడం, ఈవిడ దుఃఖంగా ఉండడం అలా ఉండవు. ఇది ఏకీకృతం అవడానికి జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే ధనాత్మక విద్యుత్తు పుడుతుంది. అది మూర్ధన్య స్థానముల మీద పెట్టిస్తే ఒకరికొరకొకరు త్యాగం చేస్తారు. త్యాగం చేసి ఒకటవుతాయి మనసులు. ఆయనకి వెల్లుల్లిపాయ వేస్తే పప్పు పులుసు ఇష్టం, ఈవిడికి వెల్లుల్లిపాయ లేకపోతే ఇష్టం. ఇప్పుడు ఆవిడ 2 పప్పు పులుసులు వండుతుంది, లేదా వెల్లుల్లిపాయ పప్పు పులుసే వండి తేట ఆవిడ పోసుకుంటుంది. ఏమి నువ్వు వెల్లుల్లిపాయ లేకుండా పెట్టుకోకపోయావా అంటాడు. మీరు తిందురు, మీరు బాగుందా బాగుందా అంటే మీరు చూడండి, లోకంలో ఇది ఇద్దరే అడుగుతారు. హోటల్ వాడు అలా అడగడు, బాగుందా అండి పప్పు అని ఏమి అడగడు. వాడు 30 రూపాయలు ఇచ్చేది చాలు వాడికి. మీరు తింటే వాడికి అడగాలి, తినపోతే అడగాలి. లేకపోతే సత్రవుల్లోనూ అక్కడే అన్నీ బాగున్నాయండి, అన్నీ బాగున్నాయండి అని వాళ్ళు ఏమి అడగరు మిమ్మల్ని. మీరు కడుపు నిండా తిన్నారా లేదా అంతే వాళ్ళకి కావచ్చు. కడుపు నిండా తిన్నారా అన్నది కూడా కొంచెం అనుమానం ఏమనుకోండి. మేము పెట్టేశామనుకుంటే వాళ్ళకి చాలు, అది అన్నదానం అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. కానీ భార్య తల్లి వడ్డిస్తే ఓ మాట అడుగుతారు, ఏమంటే బాగుందా, ఏమంటే బాగుందా అంటారు. చాలా బాగుంది అని మీరు ఊరుకున్నారనుకోండి, రెండో మాట వేసుకోలేదే, రెండో మాట వేసుకోలేదే, రెండో మాట వేసుకోలేదే అంటారు. ఎందుకనాలి? మీరు సరిగ్గా తినలేదు ఇవాళ, ఏం కూర బాగోలేదా, ఏమన్నా తేడా వచ్చిందా అంటే చస్తారా. ఆఖరికి లేదులే ఇవాళ ఏమైందంటే ఏమిటో అంత బాగా రుచి రాలేదు, చాలా జాగ్రత్తగా చేశాను, ఎండాకాలం కదా దిక్కుమాలిన వంకాయలు ఎంత జాగ్రత్తగా చేసినా బాగుండవు, ఇవాళ బాగుంటుంది మీరు కడుపు నిండా తింటారనుకున్నాను, ఆ బీరకాయ అన్నా ఉండవలసి వంకాయ ఉండాలని పీకేసుకుంటుంది ఆవిడే. ఎందుకని? వండేసేయడం ఆవిడికి తృప్తి కాదు. మీరు అబ్బా ఏమి వంకాయ కూర అన్నారనుకోండి, ఆవిడికి గజారోహణం. ఆడది ఇంకంతకన్నా కోరుకునేది ఏమి ఉండదు. భర్త తృప్తి ఆవిడికి సమస్తం. నేను అందుకే అంటుంటాను, ఎవరన్నారో కానీ అది ఎక్కడన్నారు ఎవరన్నారన్నది వదిలేయండి. ఆవిడికి తృప్తి ఏమిటంటే, మగడు మెచ్చిన చాలా కాపురంలోన మొగలిపూల గాలి ముత్యాలవాన. కాబట్టి ఈ మనసులు మారాలని కోరుకుంటుంది సనాతన ధర్మం తప్ప, నీ మోహం వెల్లుల్లిపై పులుసు నీకు మొన్న వండానుగా, ఇవాళ నేను వండుకున్నాను, తినలేకపోతే మానేయి, మొన్న నీ కోసం వండి నేను ఇంకోటి తినలా, అస్తమానం మీకే వండుతానేంటి, అలా ఏం కుదరదు, నేను వండుకుంటాను అని ఇంకక్కడి నుంచి, లేకపోతే నా అంతటి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీనని చిన్న కారణానికి వెంటనే డైవర్స్ ఇచ్చేసుకోవడం, లేకపోతే పుచ్చేసుకుని ఇంట్లో ఉంటూ ఉండడం, ఇలాంటి వెర్రి వెర్రి వేషాలు సనాతన ధర్మంలో ఉండవు. మనసులు మారి బతుకుతారు ఇక్కడ. ఇది సీతారాముల యందు సిద్ధించింది ఈ దాంపత్యం, అందుకుని బతికుండగలిగారు. కాబట్టి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. లేకపోతే క్షణకాలం వీళ్ళిద్దరూ బతకలేరు, అంత ప్రేమైకమూర్తులు. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే సీతారాములు లేని శుభలేఖ వెయ్యవద్దు అని. జానక్యాహ కమలామలంజలిపుటేయాహ పద్మరాగాయితాహ, ఈ శ్లోకం లేకుండా మనం అసలు వెయ్యం శుభలేఖలు. దాంపత్యం అంటే సీతారాములే. కాబట్టి ఆ మాట అని ఆయన అంటారు, దుష్కరం కురితే రామో యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. దుష్కరం కురితే రామో, అబ్బబ్బబ్బా ఈ రాముడు చెయ్యకూడని పని చేసేసాడు.
చెయ్యరాని పని చేసేశాడు. ఏమిటో తెలుసా? ఏమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఇంత గొప్ప తల్లి, ఇంత శోకిస్తోంది ఈవిడ. ఈవిడ శోకం ఇలా ఉంటుందని తెలిసి కూడా బతికున్నాడంటే నిజంగా రాముడి గుండె కాదు, బండ. ఇప్పటి వరకు హనుమకి రాముణ్ణి స్తోత్రం చేయడం వచ్చు తప్ప అసలు రాముణ్ణి ఇలా అనడం ఆయనకి రాదు ఇప్పటి వరకు. అలాంటి ఆయన ఎప్పుడు అంటున్నారంటే సీతమ్మని చూశాక అంటున్నారు. ఎందుకన్నారు ఈ మాట? ఎందుకనాలండి? ఆయన రాముడు కూడా బాధపడుతున్నాడు, 4 కారణాలకు బాధపడుతున్నాడు అన్నారు కదా. ఇప్పుడు ఆ 4 కారణాలకు బాధపడ్డం రావణ వధ ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడం. మరి సీతమ్మ తల్లి బాధపడుతోంది అంటున్నారు కదా. సీతమ్మ తల్లి బాధపడుతుంటే చూసి ఆ రాముడు అసలు నిజంగా ఇంత బాధపడుతోందని తెలిసి బతికున్నాడంటే ఆయన గుండె కాదు, బండ. ఎలా బతికున్నాడో అన్నారంటే ఏ కారణాన్ని దృష్టిలో పెట్టుకుని అనాలి ఈ మాట? ఆవిడ చాలా పతివ్రత కాబట్టి, రాముడి గురించి ఇంత ప్రేమగా ఉంది కాబట్టి, ఇంత ప్రేమ కలిగినటువంటి భార్యని విడిచిపెట్టి కూడా బతికున్నాడంటే ఆయన ఎంత బండ అయినటువంటి గుండె ఉన్నవాడో అంటే ఈవిడకున్నంత ప్రేమ ఆయనకి లేదని మీరు అన్నట్లు గుర్తు. అదే ఆయన ఉద్దేశం, హనుమ యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన బుద్ధిమతాం వరిష్టం. మీరు గుర్తుపట్టవలసింది ఏమిటో తెలుసా అండి? శోకమునందు ఉండేటటువంటి తేడాని ఆయన లెక్క కట్టారు. సీతమ్మ శోకిస్తోంది, రాముడు శోకిస్తున్నాడు. కానీ ఇద్దరి శోకానికి ఏమిటి తేడా అంటే, రాముడు శోకిస్తున్నా తన వారి మధ్య ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, పక్కన లక్ష్మణమూర్తి ఉన్నారు, తాను నమ్మిన ధనుర్వేదం ఉంది, తనకి అస్త్రశస్త్రములు తెలుసు, ఇవాళ కాకపోతే రేపు సీతమ్మని తెచ్చుకోగలనన్న ధైర్యం ఉంది, ఋతువు మారితే తన వైపు నుంచి వానరులు వెడతారని తెలుసు, తను సైన్యాన్ని సమీకరించగలని తెలుసు. సీతమ్మ అబల, ఒక ఆడది, భర్త నుంచి దూరంగా మోసగించి తేబడింది, ఉన్నది రాక్షస స్థావరంలో. ప్రతిరోజు కాముకుడైనటువంటి రావణుడు చూస్తున్నాడు, తన మనసు మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు, విశేషమైనటువంటి దుర్బోధ చేస్తున్నాడు, రామ నింద చేస్తున్నాడు. ఈవిడిది కష్టమా, రాముడిది కష్టమా? ఎవరిది కష్టం? శోకంలో ఇద్దరూ ఏడుస్తున్నారు. కానీ ఏడవడంలో ఎవరు శోకించడంలో చాలా భయంతో కూడి ఎక్కువ శోకంతో ఏడుస్తున్న వాళ్ళు ఎవరు? ఈవిడ కష్టం ఎక్కువ ఏడిచేటప్పుడు. ఈవిడ కష్టంతో పోలిస్తే ఆయన కష్టం తక్కువ. ఇంత ఎక్కువ కష్టంలో ఆవిడ ఉండి ఉంటుందని ఊహించలేనంత అమాయకుడా రాముడు కాడే. 10 నెలల నుంచి రావణుని యొక్క బంధనంలో ఆవిడ ఉంది అంటే తన భార్య మనసు మారదు, తన గురించే అలమటిస్తోందని తెలుసు, అలమటిస్తుందని తెలుసు, కొన ఊపిరి వరకు తననే నమ్మి బతుకుతుందని తెలుసు. రావణుడు కాముకుడయి అనకూడని మాటలు అంటుంటాడని తెలుసు, రాక్షస స్థావరం మధ్యలో ఉండిపోయిందని తెలుసు. తెలిసి తాను లక్ష్మణుడితో ఉన్నాడు, సుగ్రీవుడి దగ్గర ఉన్నాడు, వానరుల మధ్యలో ఉన్నాడు, తనకి అస్త్రశస్త్రాలు తెలుసు. తను శోకిస్తూ ఉండడం వేరు, ఈవిడ శోకం వేరు. తను శోకిస్తూ ఈవిడ శోకము యొక్క వ్యగ్రతని తెలిసి కూడా తాను నిగ్రహించుకోగలిగాడంటే అయ్య బాబోయ్, అలా తట్టుకోగలిగిన శక్తి సామాన్యమైన గుండె కాదది, బండ. లేకపోతే ఇంకోడైతే తన భార్య ఇలా ఉంటుందనుకుంటే పగిలిపోతుంది. ఇటువంటి ప్రేమైకమూర్తి గురించి శోకమునందు ఉండేటటువంటి తారతమ్యాన్ని లెక్క కట్టినప్పుడు ఆవిడ పడుతున్న బాధ ఊహించినంత మాత్రం చేత ఎవరి గుండె అయినా వ్రక్కలైపోతుందన్నారంతే హనుమ. అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తే, అమ్మా నువ్వు ఏ అవతారమైనా స్వీకరించు కానీ ఇంకా ఎప్పుడూ సీతమ్మగా మాత్రం రావద్దు. ఏమవుతుంది? రావణుడు బతికుంటే మమ్మల్ని కొడతాడు, మమ్మల్ని చంపుతాడు. అయినా కొట్టి చంపేసేంత యజ్ఞాలు యాగాలు ఇప్పుడు మేమేం చేయట్లేదు. రావణుడు అక్కర్లేదు, ఇప్పుడు మాకు చాలామంది ఉన్నారు వద్దని వాళ్ళు. అప్పుడు ఒక్కడే. కాబట్టి మా జోలికి వచ్చేవాడు ఎవరు? వచ్చి కొడితే కొట్టనే, అవే తేలిక. అంతే తప్ప నువ్వు ఇంత కష్టపడి అశోకవనంలో ఉండి ఇన్ని బాధలు పడడాన్ని మాత్రం మేము చదవలేం, మా వల్ల కాదు. అందుకని ఇంకెప్పుడు సీతమ్మగా మాత్రం నువ్వు అవతారమును స్వీకరించవద్దు అని వేడుకున్నారు పరాశర భట్టర్లంటే ఆయన ఎంతగా ఉద్విగ్నత పొందారో శ్రీరామాయణ పఠనం చేత మీరు గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన అంటారు, సుముహూర్తమివ ధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాప. సుందరకాండని ఎక్కడ పడితే అక్కడ ఆపడం కుదరదు, అలా ఆపకూడదు. సుందరకాండని ఏదో ఒక మంగళప్రదమైన ఘట్టం దగ్గరికి వెడితే తప్ప ఆపడం కుదరదు. కాబట్టి సుముహూర్తమివ ధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ. ఆయన సీతమ్మ తల్లిని చూసి కన్నుల వెంట నీరు కారిపోయి ఏడి చేస్తున్నారా అన్నట్టుగా ఏడుస్తున్నారు. మరి ఏడవకపోతే ఎలా ఏడుస్తున్నారు అంటే
ఆత్మని తెలుసుకున్నటువంటి యోగి, ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి యోగికి కందుల వెంట ఇట్టించి బాష్పధారలు కారణం ఎలా ఉంటుందో అలా ఆయన కందుల వెంట బాష్పధారలు పడుతున్నాయి. కాదు, బాహ్యంలో నిజంగా సీతమ్మ శోకానికి ఒక కొడుకుగా ఆయన శోకిస్తున్నారు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఈ శ్లోకం కానీ జీర్ణమైతేనండి ప్రతి చిన్న విషయానికి ఏడవకుండా ఉండడం, ప్రతి చిన్న విషయానికి కదిలిపోకుండా ఉండడం, హైపర్ సెన్సిటివ్ అంటారు చూసారా, ప్రతి చిన్న విషయానికి ఉద్వేగమే, ప్రతి చిన్న విషయానికి కదిలిపోవడమే, అలా ఉండకుండా ఉండడం మీకు అలవాటు అవుతుంది. గోరు చుట్టేసింది అంతే, ఇక జీవితమే పోయినట్టుంటాడు ఒక్కొక్కడు. నీ గోరు చుట్టుకి సీతమ్మ పడ్డ శోకానికి పుణ్యమా? ఆయన అంటున్నారు హనుమ మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య. ఆ తల్లి ఏ లక్ష్మణమూర్తి యొక్క బుద్ధి గురువుల చేత శిక్షింపబడిందో, ఏ లక్ష్మణమూర్తి వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులను సేవించి సర్వోత్కృష్టమైన బుద్ధి పొందాడో అటువంటి లక్ష్మణమూర్తి చేత సేవింపబడేటటువంటి తల్లి ఆ సీతమ్మ. ఆమె గురుప్రియ. గురుప్రియ అంటే పెద్దల చేత అభినందింపబడినటువంటి నడవడి కలిగినటువంటి తల్లి. మొన్న నేను మీకు సీతాసహస్రంలో పూజ చేసినప్పుడు ఈ విషయమే మనవి చేశాను. సీతాసహస్రంలో ఆవిడికి 2 నామాలు ఉన్నాయి. ఆవిడ శతానంద ప్రియాయై నమః, వశిష్ఠ ప్రియాయై నమః. ఆమె శతానందుని చేత అభినందింపబడింది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఆమె నడవడికి పురోహితులు సంతోషించారు. పుట్టింట్లో ఉంటే సంతోషించడం ఏంటి అంటే, పుట్టింట్లో ఉన్న ఆడపిల్ల ఏ నోము పట్టినా, ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా దేని కొరకు చేస్తుందంటే ఉత్తముడైన భర్త తనకి రావాలని చేస్తుంది తప్ప అన్యప్రయోజనం ఉండదు. అందుకే ఆడపిల్లలకి ఏదో ఈ అట్ల తద్ది, ఉండ్రాళ్ల తద్ది, లేకపోతే గొబ్బిళ్ళు పెట్టించి ముద్దా బంతి వంటి మొగుడిని ఇయ్యావే అని పాటలు పాడిస్తారు. ఏది చేసినా దేనికి అంటే మంచి భర్త కొరకు చేస్తుంది. పెళ్ళైపోయాక తన కొరకు అని ఏం చేయదు. పెళ్ళైపోయినటువంటి ఆడది తన కొరకు అని చేసేటటువంటి అధికారం కూడా లేదు సనాతన ధర్మంలో. ఎందుకో తెలుసా అండి, ఆవిడ సుఖం ఏమిటి? ఆయన సుఖమే. ఆయన సుఖమే ఆవిడ సుఖం. ఆయన సుఖం కానిది ఆవిడికి సుఖం కాదు. ఆయన దుఃఖం ఆవిడ దుఃఖం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరి సుఖం అడగాలి? ఆయన సుఖం అడగాలి. తర్వాత అడిగితే ఏం అడగాలి? తన పుట్టింటి సుఖం అడగాలి. అడగచ్చా? అడగచ్చు. ఎందుకో తెలుసా? ఆడపిల్లని చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయరు. నమః అని ఇదం నమమా అని కన్యాదానంలో సంకల్పంలో చెప్పరు. ఎందుకు ఇస్తాడో తెలుసా? ప్రమాణం చేస్తే ఇస్తాడు ఆడపిల్ల తండ్రి. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. అయ్యా, నాకు ఒక పత్ని ఉంటే నేను యజ్ఞయాగాది క్రతువులు చేసి తరిస్తాను, అందుకని మీరు నాకు పిల్లనివ్వండి అని అడుగుతాడు. ఆడపిల్ల తండ్రి వెళ్ళి అడగలేదు మగపిల్లాడిని ఇమ్మని. మగపిల్లాడి తండ్రి వచ్చి అడిగాడు ఆడపిల్లని. కన్యావరణం మీరు చూడండి పెళ్లిలో. మగపిల్లాడి తండ్రి పురోహితుల్ని పిలిచి తాంబూలం ఇచ్చి మా అబ్బాయికి తగిన భార్య ఎక్కడ ఉందో మీరు వెతికి రెండని పంపిస్తాడు. గౌరీ తపస్సు చేస్తున్నటువంటి ఆడపిల్ల పుట్టినిల్లుగా భావించి పురోహితులు అక్కడికి వచ్చి ప్రవర చెప్తారు 3 మాటలు. ఈ అమ్మాయి ఉంది, ఫలానా అమ్మాయికి మీరు వరుణ్ణి ఇస్తే బాగుంటుంది, ఫలానా వాడికి మీ అమ్మాయిని ఇస్తే బాగుంటుందని అంగీకరించిన వాడు కన్యాదాత. కాబట్టే సభావేదిక ఎవరిది అంటే కన్యాదాతదే. వివాహంలో, ఉపనయనంలో తండ్రిది. ఉపనయనంలో తండ్రిది, వివాహంలో కన్యాదాతది. నా కూతురు పెళ్లి చేస్తున్నాను అనుకోండి, వేదిక నాది. నా కొడుకు పెళ్లి చేస్తున్నాను అనుకోండి, నేను ఎంక్రోచ్ అవ్వకూడదు. ఎందుకనంటే అది నా వియ్యంకుడిది. ఆయన ఏం చేస్తుంటే నేను దానికి గౌరవం ఇచ్చి నిలబడాలి. ఇది మనకి సనాతన ధర్మం నేర్పుతోంది. అలా ఉండు అని చెప్తోంది. కాబట్టి ఆడపిల్ల తండ్రి మగపిల్లవాడి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మగపిల్లవాడి తండ్రి ఆడపిల్ల తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఇదే బాలకాండలో చెప్తాడు. ఆడపిల్లని కన్న తండ్రి తల ఉంచుకుని మాట పడవలసిన వాడేం కాడు, నిన్ను ఉద్ధరించడానికి ఆడపిల్లని ఇచ్చినవాడు. కాబట్టి నమమాని చతుర్థి విభక్తి వేసి నీకు ఇవ్వలేదు. నీకు ధర్మార్థ కామముల యందు కావాలని అడిగావు కాబట్టి నా కూతుర్ని నీకు ఇచ్చాను. కాబట్టి నా కూతుర్ని ఎప్పుడైనా నేను మళ్ళీ తీసుకెళ్లాలనుకుంటే నాకు అధికారం ఉంటుంది. నా ఇంట్లో శుభకార్యం అవుతోంది అనుకోండి, నా పిల్లని నేను తీసుకెళ్ళడానికి నాకు అధికారం ఉంటుంది. నువ్వు తీసుకెళ్ళొద్దనగలగడానికి వేదం ఒప్పుకోదు. ఎందుకంటే నేను ఇవ్వలేదు చతుర్థి విభక్తి వేసి. ఆ పిల్లని ఈ చతుర్థి విభక్తి వెయ్యలేదు. కాబట్టి ఇప్పుడు ఆడపిల్ల తన సౌశీల్యం చేత, తన నడవడి చేత, తన ప్రవర్తన చేత, తన పాతివ్రత్యం చేత 2 వంశాలను ఉద్ధరిస్తుంది. అత్తింటి వారిని ఉద్ధరిస్తుంది, పుట్టింటి వారిని ఉద్ధరిస్తుంది.
కన్న తల్లిదండ్రులు కూడా ఉద్ధరణ పొందుతారు. అందుకే ఆమె అత్తవారింటి కోసం మొదటి పూజ, రెండో పూజ పుట్టింటి వారి కోసం. ఆ తర్వాత అడగాలి తప్ప మొదట మా పుట్టింటి వారు బాగుండాలి, మా అత్తారు ఏమైపోయినా పర్లేదు, మా నాన్నగారు చూసుకుంటారులే, మా ఆయన అనకూడదు. మా ఆయన ముందు మామగారి గురించి అడగాలి. మా మామగారు సర్వశ్రేయస్సుతో ఉండాలి, మా అత్తగారు సర్వశ్రేయస్సుతో ఉండాలి, మావారు నామరుదులు నా బావగారులు సంతోషంగా ఉండాలి, మా నాన్నగారు అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి ఆడపిల్ల. మొదటి స్థానం భర్త గారింటి వైపు నుంచి అడగాలి తప్ప పుట్టింటి వైపు నుంచి అడగకూడదు మొదటి స్థానం. కానీ పుట్టింటి వైపు అభ్యున్నతిని కోరచ్చు ఆడపిల్ల. రెండు తరాలని ఉద్ధరిస్తుంది కూడా, రెండు కుటుంబాలని ఉద్ధరిస్తుంది. సీతమ్మ ఉద్ధరించింది కూడా. ఆమెని కన్నందుకు జనకుడు, కోడలుగా పొందినందుకు దశరథుడు, ఇద్దరూ ఉన్నతమైన స్థితిని పొందారు. యథార్థంగా మాట్లాడితే సనాతన ధర్మంలో నేను పక్షపాతం లేకుండా చెప్తున్నా, తరింప చేయడంలో మగపిల్లవాడు గొప్ప ఆడపిల్ల గొప్ప అంటే చచ్చిన తర్వాత ఏ గోదానమో సరిగ్గా వీడు చేస్తే ఏమైనా చేస్తాడేమో. బతికున్నప్పుడే తన ప్రవర్తన చేత కీర్తి తెచ్చి ఉద్ధరించగలిగిన శక్తి ఉన్నది ఆడపిల్ల ఒక్కతే. మగపిల్లవాడు ఒక్క తండ్రి వైపు వాళ్ళనే ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల రెండు వైపులా ఉద్ధరిస్తుంది, పుట్టింటి వారిని మెట్టినింటి వారిని కూడా. అందుకే మంచి భర్త కావాలని వివాహానికి ముందు మంచి భర్త వచ్చాడని అనుకోవాలి, అంతేగాని ఏమిటో అని నేను అమలు చేశాను కానీ అనకూడదు. ఉత్తమ భర్త అని అనాలి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆయన అభ్యున్నతి కొరకు వ్రతాలు మీరు రామాయణంలోనే చూడండి. సీతమ్మకి భర్త గొప్పవాడు, మీరు నేను ఒప్పుకుంటాం. మండోదరికి రావణుడు భర్త, మండోదరి మహాపతివ్రత, సీతమ్మ మహాపతివ్రత. సీతమ్మకి పూజ ఉంది. రేపు నేను వచ్చే ఆదివారం మండోదరి పూజ అన్నాను అనుకోండి, చాలా మంది రారు. ఎవరో నా మీద నమ్మకంతో ఒకరిద్దరు వస్తే రావచ్చేమో. వీడసాధ్యం కుల ఇది మండోదరి పూజ ఏమిట్రా వీడంటారు. నేను ఎంత తలకొట్టుకు చెప్పనివ్వండి మండోదరి పాతివ్రత్యం, యాని ఇంకో మాట సీతమ్మకి చేద్దాంలేండి అంటారు. ఎందువల్ల? ఆవిడ పాతివ్రత్యం అదృష్టం ఏమిటంటే పక్కన గోడ చేరుపు రామచంద్రమూర్తి భర్తగా లభించడం. ఆవిడ దురదృష్టం ఏమిటంటే రావణుడు భర్తగా లభించడం. కానీ ఆవిడ పాతివ్రత్యమునందు దోషం ఉండదు, ఆవిడ ఉన్నతిని పొందుతుంది. పోయినవాడు ఎవరైనా ఉంటే రావణుడే పోతాడంతే. కాబట్టి ఇది మనకి తెలిసి ఉంటే, ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నప్పుడు నోములు వ్రతాలు ఎందుకు చెయ్యాలో తెలిసి చేస్తే పుట్టింటి వైపు పురోహితులు సంతోషిస్తారు. అత్తవారింటికి వెళ్ళిన తరువాత ఎందుకు చెయ్యాలో తెలిసి చేస్తే అత్తింటి పురోహితులు సంతోషిస్తారు. ఆవిడ వశిష్ఠుడికి ఇష్టం, ఆవిడ ఇటు శతానందుడికి ఇష్టం. ఎందుకు ఇష్టం? రెండు చోట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించింది, అందుకు పూజ చేసింది. ఇది చెప్పడం గురు వినీతస్య. పురోహితులకు పెద్దలకు ఆవిడంటే ఇష్టం, అంతమంది పెద్దలకు ఆవిడంటే ఇష్టం. పెద్దల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత నిత్య నమస్కారములు పొందుతున్న తల్లి. ఇటువంటి తల్లి మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త. ఇటువంటి సీతమ్మ, ఇన్ని పూజలు చేసిన సీతమ్మ, ఇంత ధర్మం తెలిసిన సీతమ్మ, ఈ సీతమ్మ కూడా ఇంత కష్టపడుతోందంటే కాలోహి దురతిక్రమ. లోకంలో కాలము ఎవరినైనా కష్టపెట్టగలదు. చేసిన పాపపుణ్యాలకి ఎవరైనా కష్టపడవలసిందే. అంటే ఏమంటే సీతమ్మ కూడా చేసిందా? నరకథగా ఆలోచించినప్పుడు ఎక్కడో ఏదో చేసిందని మీరు అనుకోవాలి అంతే. తప్పించి కాలమునకు నువ్వు వశుడవైపోయి నువ్వు భీత చిత్తంతో ఈశ్వర పాదములను మాత్రం విస్మరించకూడదు. కష్టమన్నది అందరికీ వస్తుంది, సీతమ్మకు వచ్చిన కష్టం కన్నా కాదుగా అని తలుచుకుని నువ్వు నిభాయించుకోవడానికి రామాయణం నీకు పనికి రావాలి. అంతేగాని గోరు చుట్టేస్తే నా కష్టానికి సీతమ్మ కష్టానికి పోలికండి. గోరు చుట్టేస్తే సీతమ్మ తట్టుకోగలదా? అనకూడదు. ఎంత కష్టంలో ఉంది నువ్వు ఆలోచించగలగాలి. ముందు ధర్మాన్ని ఎలా నిలబెట్టుకుంది. కాబట్టి గోరు చుట్టేసినా నేను ఎల్లాగో అలా ఒక్కసారైనా ఆచమనం చేసి సంధ్యావందనం చేస్తాననాలి. అంతేగాని గోరు చుట్టేసింది కాబట్టి తేరగా దొరికింది సంధ్యావందనం మానేస్తాను అనకూడదు. కాబట్టి తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణం రఘవోర్హతి వైదేహీం తంచేయమసితేక్షణ. బా, ఏమి శ్లోకాలండి, అమృత భాండాలు. తుల్యశీలా వయో వృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం. ఆమె శీలమునందు రాముడితో సమానం, వయసులో రాముడికి భార్యగా ఉండడానికి యోగ్యం, వృత్తాం నడవడి చేత రాముడికి అన్ని విధాలా యోగ్యమైనటువంటిది. అటువంటి తల్లి ఆమె వంశము చేత సరి అయినటువంటి తల్లి. ఆయన వంశం ఎంత గొప్పదో ఆవిడ వంశం అంత గొప్పది. అసలు ఆ మాటకొస్తే ఆయన కన్నా ఆవిడదో మార్క్ ఎక్కువ. ఎందుకంటే అప్పుడప్పుడు రాముడు కోపించినట్లుగా కళ్ళకి ఎరుపు జీరలు వస్తాయి, 14,000 మంది కరదూషణాదులు వస్తాయి. ఇంత బాధ పెడుతున్న రావణుడు ఆ తల్లి కళ్ళు మాత్రం ఎరుపెక్కలేదు, ఇంకా నల్లగానే ఉన్నాయి. అంటే ఇంకా ఆవిడ పుత్రప్రేమతోనే ఉంది అటువంటి దుర్మార్గుణ్ణి చూసి కూడా. ఇది ఆ తల్లి యొక్క వైభవం. నిజంగా కూడా అంతేనండి. లోకంలో
తుల్యశీలా వయోవృత్తాం, వాళ్ళిద్దరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆర్తత్రాణపరాయణులే. ఎంత ఆర్తత్రాణపరాయణత్వమో తెలుసా అండి? సీతారాముల హృదయం ఇటువంటిది అన్నదానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకానొకప్పుడు రామదాసు గారు తిరిగి వచ్చేసిన తర్వాత భద్రాచలం ఎప్పుడూ రామచంద్రమూర్తి పూజ చేసుకుంటూ ఉండేవారు. ఎప్పుడూ రామనామస్మరణే. అస్తమానం ఆయన ఏమనేవారంటే భార్యని పిలిచి నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠానికి, విమానం వచ్చిందనేవారు. ఆవిడ అనుకునేది ఇలాగే అంటుంటారు, పాపం పెద్దవారు అయిపోయారు కదా, ఇంకా రామభక్తిలో అలా అంటున్నారు అనుకునేది ఆవిడ. భద్రాచలంలో అందరూ చూశారండి. భద్రాచలంలో యథార్థంగా జరిగిన సంఘటన. నిజంగా వైకుంఠం నుంచి విమానం వచ్చింది. నిజంగా విమానం వచ్చి రామదాసు గారి ఇంటి ముందు వాలింది. విష్ణు పార్షదులు బయటికి వచ్చి నిన్ను శ్రీమన్నారాయణుడు తీసుకురమ్మన్నారు, సశరీరంగా తీసుకురమ్మన్నారు వైకుంఠానికి. రామదాసు గారు పొందిన అదృష్టం కాబట్టి మీరు ఎక్కండి అని చేతులు పట్టుకుని ఎక్కిస్తున్నారు. ఆయన భార్యని పిలిచి యామోయ్ విమానం వచ్చింది, వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను, రా వెళ్ళిపోదాం అన్నారు. అంటే ఆవిడండి ఎప్పుడు ఇలాగే అంటారని, నేను అన్నం వండుతున్నాను మీరు వెళ్ళండి అంది. ఎవరి కర్మవారిది అన్నారు ఆయన. ఆయన ఎక్కారు విమానం. అందరూ రామదాసు గారికి జై, రామచంద్రమూర్తికి జై అని అరుస్తున్నారు. ఆవిడకి అనుమానం వచ్చింది, ఏమిటి ఇన్ని అరుపులు వినపడుతున్నాయని బయటకు వచ్చారు. విమానంలో వెళ్ళిపోతూ రామనామ భజన చేస్తూ కనపడ్డారు రామదాసు గారు. ఆవిడ మీరు యథార్థమైన రామదాసు గారి చరిత్ర చదివితే, యథార్థ చరిత్ర అంటే రకరకాలుగా ఏవో చూపిస్తారు, ఏవో వినపడుతుంటాయి, అవన్నీ కాదు నేను చెప్పేది. ఆవిడ నేల మీద పడి పొర్లి ఏడ్చింది. ఇటువంటి భర్త, ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకున్నాను. రావే విమానం వచ్చింది వెళ్ళిపోదామన్నారు, మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానన్నాను. నీ కర్మ అని ఆయన వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను అని ఏడిస్తే, నేను ఇక బతకను, రామచంద్రమూర్తి పాదాల దగ్గర తల కొట్టేసుకుని శరీరం వదిలేస్తాను, నా భర్తని తీసుకెళ్ళి నన్ను వదిలేశాడని ఆవిడ వెళ్ళి రామచంద్రమూర్తి పాద పీఠమునందు తల కొట్టుకుంటుంటే, మీరు యథార్థంగా చెప్తున్నాను నేను, అశరీరవాణిగా రాముడు మాట్లాడాడు. భద్రాచలంలో రామచంద్రమూర్తి యొక్క మూర్తి మాట్లాడింది. నువ్వు విచారించకు, నిన్ను ఎక్కించకపోవడంలో కూడా కారణం ఉంది. రామదాసు తర్వాత ఈ రామాలయాన్ని రక్షించగలిగినటువంటి స్థితిలో, అర్చన చెయ్యగలిగినటువంటి స్థితిలో నీ కొడుకుని సిద్ధం చేసిన తరువాత నిన్ను కూడా నాలో ఐక్యం చేసుకుంటానన్నారు. విమానం రాలేదు, కానీ రామదాసు గారి భార్య కూడా రామచంద్రమూర్తిలోకే ఐక్యమయ్యారు. ఆనాడు ఈనాడు కూడా అదే పరిస్థితి. రామదాసు గారిని కొరడాలు పెట్టి కొడుతుంటే, ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, ననుబ్రోవామని చెప్పావే అన్న కీర్తనలో ఆయన ఎంత ఆక్రోశించాడో తెలుసా అండి. నేను అడగనమ్మా రాముణ్ణి, నేను అడుగుతూనే ఉన్నాను, చక్కగా అన్నీ పుచ్చుకున్నాడు. సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకము రామచంద్ర అన్నీ పుచ్చుకున్నాడు, ఇప్పుడు మాత్రం పలకట్లేదు. అమ్మా రాత్రి వచ్చి చక్కగా నీ పాన్పు పక్కన కూర్చుని మంచి బలహీనమైన క్షణంలో నీ చెక్కీలి నొక్కుచు చక్కగా మరుకేళి సొక్కీయుండెడు వేళ నన్ను బ్రోవామని చెప్పావే. అప్పుడు నీ బుగ్గలు నొక్కుతూ చాలా సంతోషంగా నీ పక్కన చేరుతాడు. అప్పుడు నువ్వేమైనా అంటే కాదండమ్మోయ్. అందుకని ఆ రామదాస్ గారి సంగతి ఏం చేశారు అని అడుగు. అప్పుడు ఏం చెప్తాడో నాకు చెప్పు సుమమ్మ. అమ్మ అప్పుడు ఏమంటాడో తెలుసా? సీత నేను చూస్తాను కదా అంటాడు. మరునాడు మళ్ళీ రాత్రి ఏమంటాడో తెలుసా? అవునవును నిన్నను కూడా చెప్పావు కదూ అంటాడు. అందుకని మరునాడు పొద్దున్న లేచి మళ్ళీ వెళ్ళిపోతుంటాడే, ఆ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ గుర్తు చేయుసుమా అమ్మ, నన్ను బ్రోవామని చెప్పావే అని ఏడిచారండి రామదాసు గారు. మీరు ఇప్పటికీ హైదరాబాద్లో బందికానా చూస్తే రామభక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది, రాముడు అంటే ఏమిటో అర్థమవుతుంది. పిలిచిన వారికి కొంగు బంగారం నా తండ్రి. ఆ తల్లి కన్నుల నీరు పెట్టుకుంది. నీరు పెట్టుకుని రామచంద్రమూర్తిని నిలదీసేసింది ఆవిడ. ఎందుకు రక్షించారు రామదాస్ గారు? నాది కాదు దోషం సీత, ఆయనే మొక్కాడు కిందటి జన్మలో 365 రోజులు నియమం తప్పకుండా రుద్రాభిషేకం చేస్తాను, నాకు దర్శనం ఇమ్మని అడిగాడు. 364 రోజులు అభిషేకం చేశాడు. 365 రోజులని లెక్క కట్టుకున్నాడు. 365 రోజులైనా దర్శనం ఇవ్వలేదని కోపం వచ్చి శివలింగాన్ని బండతో బదలగొట్టబోయాడు. నేను శివలింగంలోంచి మాట్లాడాను. శివుడొకడు రాముడొకడు కాదు కదండి. అందుకని ఈ జన్మలో నీకు దర్శనం అవ్వలేదు, తప్పు నీ మీద పెట్టుకొని నన్ను తప్పు ఎంచావు, పైగా ఒక చిలుకని బంధించావు. కాబట్టి వచ్చే జన్మలో నువ్వు కూడా ఖైదులో ఉన్న తర్వాత నువ్వు ఏ వేద ప్రమాణాన్ని ధిక్కరించి 364 రోజులు చేసి 365 రోజులు చెయ్యకుండా నన్ను అన్నావో, ఈ కారణం చేత నీవు వేద ప్రమాణాన్ని తిరస్కరించేటటువంటి వాడిగా పుడతావు.
కానీ నీకే నా మొదటి దర్శనం. చిలకని 12 ఏళ్లు బంధించినటువంటి వాడున్నాడు రామదాసు. ఆ రామదాసుకి దర్శనమిస్తాను, నీ తర్వాతే ఆయనకి దర్శనం అన్నారు. అందుకే 364 రోజులే అభిషేకం చేసి శివలింగాన్ని బద్దల కొడదామని ప్రయత్నం చేసిన భక్తుడు వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి మతంలో జన్మించి తానీషాగా ప్రభు అయ్యాడు. ఆయనకి మొదటి దర్శనం రామదాసుగా. తర్వాతి దర్శనం చిలుకని బంధించిన పాపం క్షయమైపోయిన తర్వాత రామదాసు గారికి దర్శనం. రామదాసు రామదాస, రాముడు రామదాసుకి దాస. రాముడే రామదాసుకి దాసుడు. ఎందుకో తెలుసా అండి? రామదాసు గారు కాదు, ఆయన రామదాసుడని ఆయన అన్నారంతే. కానీ యథార్థములకు రామదాసుకి దాసుడు రాముడు. రామదాసు గారు ఖైదీలో ఉంటే నేను రామదాసు యొక్క కింకరుణ్ణి, ఆ డబ్బుని చెల్లించడానికి వచ్చానని రామోజీ లక్ష్మోజీ మా పేర్లు అని చెప్పి డబ్బు కట్టి రసీదు పట్టుకుని విషం తాగడానికి సిద్ధపడుతున్న రామదాసు గారిని రక్షించి బయటికి తీసుకొచ్చిన వాడు రామచంద్రమూర్తి. భక్తుల పాలిట కొంగు బంగారం మా స్వామి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రాముడు రాముడే. ఆయన్ని నమ్మాలి. కానీ ఆయన మీ గురించి అవసరమైతే మీ పడక గది బయట కూడా నించుంటాడు, నించుని కాపు కాస్తాడు. అంతటి మహానుభావుడు, అంతటి సులభుడు రామచంద్రమూర్తి. కాబట్టి మహర్షి అంటారు, తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ అని. ఈ తల్లి కోసమే అస్యా హేతోర్విశాలాక్ష హతో హతో వాలీ మహాబల రావణ ప్రతిమో వీర్యే కబంధస్య నిపాతిత. అసలు సీతాయాశ్చరితం మహత్ ఎందుకు ఆయన చెప్తున్నారు. అసలు కరదూషణాదులన్న 14,000 మంది రాక్షసులు కానీ, రావణునితో సమానమైన కబంధుడు కానీ ఈ సీతమ్మ కోసమే మట్టు పెట్టబడ్డారు. రావణుడి కన్నా బలవంతుడైన వాలి సీతమ్మ కోసమే చచ్చిపోయాడు. అసలు రాజ్యమే రాదనుకున్నటువంటి సుగ్రీవుడు ఈవిడ కారణంగానే రాజ్యం పొందాడు, వాలి మరణించి. కాబట్టి ఈవిడ కారణంగానే రావణుడు కూడా మరణిస్తాడు. కాబట్టి సీతమ్మ అవతారము దేనికి అంటే అయోనిజగా రాక్షస సంహార ప్రయోజనము కోసం వచ్చినటువంటి అమ్మవారి స్వరూపమే సీతమ్మ తల్లి. అందుకే అయోనిజగా వచ్చింది. కాబట్టి సీతాయాశ్చరితం మహత్. ఆమె జగజ్జనని అని తన బుద్ధి వైభవంతో, తన యొక్క తపోబలంతో, రామభక్తితో గుర్తించిన హనుమ నోటి వెంట సీతమ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరించి రామకథలో వెనక జరిగిన సంఘటనల్ని సమాహారంగా తెచ్చి అన్వయం చేసి మాట్లాడిన కాండ సుందరకాండ. కాబట్టి 14 సహస్రాణి రక్షతాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైరగ్ని శిఖోపమై. 14,000 మంది ఈవిడ కోసమే మరణించారు. ఐశ్వర్యం వానరాణాంచ దుర్లభం వాలిపాలితాం అస్యా నిమిత్తే సుగ్రీవ ప్రాప్తవాన్ లోకసత్కృతం. ఐశ్వర్యం అన్నది ఎరగకుండా భార్య అన్నగారి చేత అనుభవింపబడుతుంటే రాజ్యం పోయి మళ్ళీ రాదనుకున్న సుగ్రీవుడు మళ్ళీ రాజ్యం పొందాడంటే ఈ సీతమ్మ వల్ల. సాగరస్య మయాక్రాంతః శ్రీమాన్ నదనదీపతి అస్యా హేతోర్విశాలాఖ్యా పురీచేయం నిరీక్షత. 100 యోజనముల సముద్రాన్ని, నదీ నదములను దాటి నేను ఇవాళ ఇక్కడికి వచ్చానంటే కేవలము సీతమ్మ కోసం వచ్చాను. రాజ్యం వా స్త్రిషులోకేషు సీతామా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నప్నుయాత్తలాం. 3 లోకములలో ఉండేటటువంటి సమస్తమైన ఐశ్వర్యాన్ని ఒక పక్క, సీతమ్మని ఒక పక్క పెడితే సీతమ్మలో 16 వంతుగా వేవి సరిపోవు. అటువంటి ఇల్లాలు నా తల్లి. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాన్ని ప్రవిష్టా నిర్జనం వనం. ఈ తల్లి భోగాల్ని, భాగ్యాల్ని, బంధుజనాన్ని అందరినీ విడిచిపెట్టి నాకు భర్త ఉంటే చాలు పక్కన అని అరణ్యానికి వచ్చినటువంటి తల్లి. మహాపతివ్రత. ఏ మాట చెప్పి అరణ్యానికి వచ్చిందో ఆ మాటకి కట్టుబడి రామచంద్రమూర్తికి ఉపశాంతినిచ్చింది. రాముడే చెప్పుకున్నాడు కదా, ఈమె ఉండబట్టి నేను కష్టాలు మరిచిపోయానన్నాడు. అటువంటి సౌశీల్యవతి ఇటువంటి తల్లిని తీసుకొచ్చి రాముణ్ణి సీతమ్మని బాధపెట్టి తన మరణాన్ని తాను కొని తెచ్చుకుంటున్నాడు. ఇమాంతు శీల సంపన్నాం ద్రష్టుమర్హతి రాఘవ రావణేన ప్రమదితాం ప్రసామివ పిపాసిత. ఒక్కసారి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి మళ్ళీ సముద్రాన్ని దాటి వచ్చి చూడడం జరగగానే ఎంత సంతోషంతో చూస్తాడో తెలుసా. నాలుక పిడచకట్టుకుపోయి దాహార్తితో ఉన్న వ్యక్తికి చలివేంద్రం కనపడితే ఎలా సంతోషిస్తాడో ఈ సీతమ్మ కనపడితే అంత సంతోషిస్తాడు. ఈమె ఆయన దాహార్తి తీర్చగలిగిన తల్లి. రాముని యొక్క మనశ్శాంతి, రాముడి మనసు చల్లబడడం ఈవిడ చేతిలోనే ఉంది. ఈవిడ యొక్క దర్శనం చేత చల్లబడాలంటే అప్పటి వరకు వేడిగానే ఉంటాడు, రుద్రుడిగా ఉంటాడు, తర్వాత శివుడు అవుతాడు. ఇది రహస్యం. కాబట్టి శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రస్య భేషజీ.
ఇప్పుడు రుద్రుడిగా ఉండి రావణుణ్ణి సంహరిస్తాడు. ఆ రుద్రుడిగా ఉన్న రాముడు కన్నులు ఎర్రబారి ఉంటే సీతమ్మ ప్రవేశించి రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. రాక్షస సంహారం కోసం తను కనపడకపోవడం వల్ల రాముని శివుణ్ణి రుద్రుణ్ణి చేసి రాక్షస సంహారం చేయిస్తుంది. తను కనపడి సలివేంద్రం కనపడితే నీరు తాగిన వాడి మనసు చల్లబడ్డట్టు శివుణ్ణి చేసి అనుగ్రహింపచేస్తుంది. శక్తి ఈ తల్లిలో ఉంది, ఇక్కడుంది కీలకం. అందుకని సీతాయాశ్చరితం మహత్. ఎటువంటి వైభవాన్ని, ఆ సీతమ్మ వైభవాన్ని అనుభవిస్తున్నాడు మహానుభావుడు. కాబట్టి కామభోగై పరిత్యక్త హీనా బంధుజనేన చ ధారయాత్యాత్మనో దేహం తత్సమాగమ కాంక్షిణి నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఈ తల్లి ఎదురుగుండా ఉన్న రాక్షస స్త్రీలని చూడలేదు, ఫలపుష్పములతో కూడిన వృక్షములను చూడలేదు. మరి మాంసనేత్రానికి కనపడుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నా ఆవిడ చూసింది అని తెలియట్లేదు. ఆవిడ చూస్తూ చూడలేదని ఎలా తెలుస్తోంది? ఆవిడ చూస్తున్నది ఆవిడ చూడలేదని, ఆవిడ చూడుతున్నప్పుడు కళ్ళు తెరిచి ఉంది తప్ప లోపల నేత్రం తెరుచుకుని రామసన్నిధిలో ఉన్నది అని ఆవిడ ధ్యానాన్ని తను కన్నులు తెరిచి ఎలా చూడగలరు? ఆవిడ ఆంతరస్థితిని, ఆవిడ ఆంతరస్థితిని చూడగలిగిన శక్తి హనుమకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారిచ్చిన వరంలోంచి వచ్చింది. వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి యొక్క వరం. నువ్వు ఆచమనం చేస్తే రామాయణంలో ఏ వ్యక్తి మనసులో ఏముందో నీకు తెలుస్తుంది, దాన్ని బట్టి రచన చేస్తామని. ఇప్పుడు హనుమ మనసులో ఏముండి సీతమ్మని చూసి సీతమ్మ చూస్తున్నది చూడలేదు, కానీ లోపలి కన్నుతో రాముండి చూస్తోందని లోపలి కన్నుతో చూస్తున్న విషయాన్ని పై కన్నుతో చూస్తున్న హనుమ ఎలా చూడగలుగుతున్నారో చెప్పగలిగిన ఘంట ఉన్న మహర్షి వాల్మీకి మహర్షి. అటువంటి మహర్షి చేత కృతమైన రామాయణాన్ని అనుభవించడం మన అదృష్టం కాదండి. వేదోపబృంహణం అది రచన అంటే, అది అద్భుతం. అందుకే రామాయణంలో ఒక్క మాట అనృతం లేదన్నారు పెద్దలు. హనుమ సీతమ్మ తల్లి వైభవాన్ని అనుభవించడం అంటే అంత గొప్పగా అనుభవించారు. ఆయన అంటారు, ఈ శ్లోకంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. అబ్బో ఇప్పటికే చాలా వేళ దాటాను. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్ష్యత సంప్రతి వృక్షమూలే. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. అబ్బా ఏమి ఓర్పునా తల్లిదన్నారు కదండి. భూజాత, ఆమె భూమిలోంచి వచ్చింది, భూమిలోకి వెళ్ళిపోయింది. అటువంటి తల్లి మధ్యలో ఉన్నదంతా తల్లికి ఎంత ఓర్పో అంత ఓర్పుతోనూ ఉంది ఆ తల్లి. భూమినే ఓర్పుకి మారుపేరుగా చెప్తాం. ఎందుకంటే ఇంటి యజమాని తీసుకొచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అందరూ పంచుకుంటారు, ఇంటి యజమానికున్న కీర్తిని అందరూ పంచుకుంటారు, ఇంటి యజమానికున్న వైభవాన్ని అందరూ పంచుకుంటారు. ఇంటి యజమాని మలమూత్రాలు ఇన్ని అనుభవిస్తున్నాం కదండి, మా దోషిట్లో విడిచిపెట్టండి అని ఎవ్వరు పుచ్చుకోరు కదండి. ఎవ్వరు పుచ్చుకోరు. ఎవరు పుచ్చుకుంటారు? అమ్మ పుచ్చుకోవాలి, ఆ తల్లి పుచ్చుకుంటుంది. మలమూత్రాలని ఎవ్వరూ పుచ్చుకోరు, ఆ తల్లే పుచ్చుకుంటుంది. కాలు తగిలిందనుకోండి అంటాం, తెల్లవారి లేస్తే కాళ్ళ పెట్టే తంతున్నాం ఆ తల్లిని. లేచి నమస్కారం చేయకపోయినా కాళ్ళు పెట్టి తంతున్నా తల్లి కాబట్టి ఓరుస్తోంది. తాను పాలిస్తుంటే పిల్లవాడు పాలు తాగుతూ తన 5వతనానికి సూచన అయిన మంగళసూత్రాన్ని ఇలా పట్టుకుంటే కోపగించే అమ్మ చిన్ని చిన్ని వేళ్లతో వాడు మంగళసూత్రాన్ని పట్టుకు లాగుతూ కాళ్ళెత్తి అమ్మ గుండెల మీద తంతుంటే మెల్లిగా వేళ్లు విప్పి చెయ్యి ముద్దు పెట్టుకుని అరికాళ్ళని పువ్వుల పొట్లాన్ని ముద్దు పెట్టుకున్నట్టు ముద్దు పెట్టుకుని ఓర్చిన కన్న తల్లికే అంత ఓర్పు ఉంటే ఇంతమందిని కన్న తల్లి భూమాతకి ఎంత ఓర్పు ఉండాలి? ఇంతమంది తంతున్నా ఓరుస్తోంది ఆ తల్లి. ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఓ గుణపం తీసుకొచ్చి తల్లి గుండెల మీద గుచ్చి శంకుస్థాపన. నీ కడుపుకు అన్నం కావాలంటే నాగటి చాలు పెట్టి అమ్మ గుండెల మీద కోత, పెద్ద పెద్ద చారికలు పెడతావు. నువ్వు ఏదైనా దహనం చేయాలంటే అమ్మ గుండెల మీద పెట్టి కాలుస్తావు. నువ్వు ఉమ్ము ఉయ్యాలంటే అమ్మ ముఖం మీద ఉమ్ము వేస్తున్నావు. అసలు ఉమ్ము వేయడమే తప్పు. దానికి తోడు రాక్షసుళ్ళ నెత్తురు కక్కినట్టు మాదక ద్రవ్యాలతో కూడిన తాంబూలాలు నిరంతర చర్వణం చేస్తూ రోడ్డు మీద పెడుతూ నెత్తురు కక్కినట్టు పెద్ద పెద్ద ఉమ్ములు. ఎంత కుసంస్కారం! అసలు ఈ జాతి లక్షణం కాదు. భూమి మీ కాలు పెట్టి తొక్కి దిగినందుకు అమ్మా నా బతుకు లేదమ్మా ఇది లేకపోతే అని క్షమార్పణ చెప్పి దిగుతాం. సముద్రవసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. అమ్మ నన్ను క్షమించు, కాలు పెట్టి దిగుతున్నానమ్మా అని క్షమార్పణ అడిగి అమ్మ మీద కాలు పెడతాం. ఓర్పు అంటే నా తల్లి.
ఎంత కీర్తి గణించనివ్వండి, ఎంతమంది ఎంత పొగడనివ్వండి, ఎంత సంపాదించనివ్వండి, ఎంత పరివారం ఉండనివ్వండి, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. అమ్మ గుళ్ళోకి వెళ్ళొస్తానమ్మా లేనివాణ్ణి, బయటికి వస్తే రోహిణీ కార్తె నడవలేను పెద్దవాణ్ణి, నా చెప్పులు ఎవరైనా పట్టుకుపోతే ఇవి కూడా కొనుక్కోలేనమ్మా అని మడమలరిగిపోయినటువంటి హవ్వాయి చెప్పులు అమ్మా ఇక్కడ పెట్టి పెడతానమ్మా అంటే ఏ తెల్లైనా సరే పెట్టుకోవయా అంటే, అమ్మా చచ్చిపోయాడు మా ఊరు తీసుకెళ్ళాలి వర్షంగా ఉంది, కాస్త ఈ శవాన్ని 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటామమ్మా అంటే ఎవరు ఒప్పుకుంటారు? యజమాని చచ్చిపోయాడు, అమ్మ వల్లకాట్లో శవం కాలదమ్మా, హోర్న వాన, రోజు పడుకుంటున్నావుగా ఈ శరీరాన్ని పట్టుకునే, ఇవాళ కూడా బెడ్రూమ్లో పడుకోబెట్టుకో అంటే భార్య అంటుంది బిభ్యతి, హడిలిపోయి నీకు బుద్ధి ఉందా లేదా, తస్మిన్ కాయే, అది శరీరం అంటుంది. ఎవ్వరూ తీసుకోనటువంటి ఆ శరీరాన్ని తనలోకి ఆదరించి తీసుకుని తనలోకి కలిపేసుకునేది ఈ తల్లి ఒక్కతే. అది కుక్క కాని, పిల్లి కాని, పంది కాని, మనిషి కాని, అయ్యో పిచ్చాడా ఇప్పుడు తెలిసిందా లోకం ఏమిటో దా అని అమ్మతనంతో కలుపుకునేది ఈ తల్లి ఒక్కతే. అమ్మా ఆ భూమాత కూతురివి కదా, ఆ భూమికి ఎంత ఓర్పో నీకంత ఓర్పు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, నీ ఓర్పు నీ కళ్ళల్లో కనపడుతోందమ్మా. ఇన్ని అనరాని మాటలన్నా ఓర్చావా తల్లి ఏడుస్తూ. కాబట్టి యా రక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం అగ్రత ప్రయౌ రామ మధ్యే సీతా సుమధ్యమా పృష్ఠదస్సు ధనుష్పాణి లక్ష్మణో అనజకామ అని ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణమూర్తి నడవలసినటువంటి తల్లి వికృతమైనటువంటి రాక్షస స్త్రీల మధ్యలో నువ్వు ఉండిపోయావా అమ్మ? సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే. ఎక్కడో అంతఃపురాలలో ఉండి సూర్యుడు కూడా నిన్ను చూడడం కుదరదు. జనక మహారాజు గారి యొక్క కూతురివి, దశరథ మహారాజు గారి పెద్ద కోడలివి, రామచంద్రమూర్తి ఇల్లాలివి. అమ్మా ఇవాళ నీకు ఒక ఆవాసం కూడా లేక, ఒక చెట్టు నీడన కట్టిన పట్టుపుట్టం విప్పకుండా పవిట కొంగు చింపి మూట కట్టి పడేసిన బట్ట 10 నెలల నుంచి కట్టుకుని కృషించి ఏడుస్తూ చెట్టు కింద ఇంత ఓర్పుతో రామోపాసన చేస్తూ ఉన్నావా అమ్మా? అమ్మా భూకాంత కుమార్తెవి కదా, ఓర్పుకి నువ్వే తగిన దానివమ్మా సీతమ్మ. సీతమ్మ అంటే ఓర్పమ్మ అని కన్నుల నీరు పెట్టుకుని హనుమ నమస్కారం చేసి ఆ తల్లి వైభవాన్ని స్తోత్రం చేస్తున్న ఈ ఘట్టం దగ్గర ఇవాళ పూర్తి చేసి రేపు మళ్ళీ పునఃప్రారంభం చేస్తాను. ఉయ్యాల ప్రయాణం అంటే ఇది ఏం చెప్పావంటే 15వ సర్గలో మొదలెట్టి 16వ సర్గ 68 సర్గలు ఎప్పటికయ్యేది సర్గలు. సరే రామచంద్రమూర్తి ఆయనే పూర్తి చేయిస్తారు. మనం పెట్టుకున్న సంప్రదాయాన్ని అనుసరించి ఒక 11 పర్యాయాలు చక్కగా రామనామాన్ని చెప్పుకున్నాం. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పాలు మీ గడతేనె కన్నను తీయనైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమలమందున వెలుగుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము నమ్ము వారికి కంటి పాపే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.